హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. L1 ఇందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సునీత మేడం వైజాగ్ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, డాక్టర్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నాకు ధ్యాన పరిచయం జరిగింది మా తోటికోడలు లక్ష్మి అక్క ద్వారా. తనకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ధ్యాన పరిచయం 2016లో జరిగిందండి. బట్ నేను ఆన్ అండ్ ఆఫ్గా చేశానప్పుడంతా. సీరియస్గా చేసింది అయితే 2020 కరోనా టైంలో. అప్పుడు నేను మొదట్లో ఓన్లీ ధ్యానం మాత్రమే తెలుసు, పుస్తకాలు చదవడం అన్నది తెలుసు. స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్న దాని గురించి వినడం మాత్రమే జరిగింది. అయితే అప్పుడు ఉన్నది ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ అంట, ఆ బుక్స్ చదివితే అనారోగ్యం తగ్గిపోతుందంట అన్నది మాత్రమే నాకు తెలిసింది. ఇదేంటబ్బా! బుక్స్ చదివితే అనారోగ్యాలు ఎలా తగ్గుతాయి? అలా అనుకుంటే అందరూ పుస్తకాలు చదివేస్తారు కదా! ఇది నాకు 2016, 17 ఆ సంవత్సరంలో నాకున్న ఉద్దేశం. అయితే అప్పుడు నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే జీకే సార్ గాని, లేకపోతే ఆ టీమ్ గాని నాకెవరు పరిచయం కాలేదు. బట్ 2020లో నేను బయటికి వెళ్ళే టైం లేదు బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి, కరోనా టైం కాబట్టి నేను జూమ్‌లో అలా వెతుక్కుంటూ ఉంటే నాకు ఒక మాస్టర్ శ్రీకాకుళం మాస్టర్ నంబర్ దొరకడం. ఆయన నాకు 2, 3 లింక్స్ ఫార్వర్డ్ చేయడం. అందులో స్పిరిచువల్ టాబ్లెట్స్ జూమ్ లింక్ శ్రీకాకుళం శిరీష మేడం దాంట్లోకి నేను వెళ్ళడం. అక్కడ నాకు ఆ మేడం అలాగే హేమలత గారు వైజాగ్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ పత్రి గారితో చాలా చక్కగా ప్రయాణం చేసిన ఆమె పరిచయం అవడం, రుక్మిణి మేడం పరిచయం అవడం. అలాగే రుక్మిణి మేడం నాకు క్లాసెస్ చెప్పమని ఎంతో ప్రోత్సహించడం. అదే టైంలో లెవెల్ 1 క్లాస్ అండి. స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో లెవెల్ 1 క్లాస్ అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి నేను పెద్దయ్యాక ఇది అవ్వాలి అని ఒక కోరిక ఉంటుంది. నాకైతే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి, సర్వీస్ చేయాలన్న కోరికైతే బాగా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల మేబీ నాకు కొన్నింటిని పట్టించుకోవడం, వాటిని హ్యాండిల్ చేయడం అనేది నాకు నచ్చేది కాదు. ఆల్రెడీ బైపీసీ తీసుకున్నది. ఆ టైంలో తన బొద్దింకలు వాటిని కట్ చేయడం అవి చూడడం. వెంటనే నేను అసలు ఇంక బైపీసీకి నో చెప్పేసాను. కానీ నాకు నచ్చినదైతే ఉంది. 3 days అలా ఉంది. నాకు సర్వీస్ చేయాలన్న కోరిక అయితే ఎప్పుడూ ఉంది. అయితే ఈ లెవెల్ 1 ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఆ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు లెవెల్ 1 అంటే వేరే ఇంకేం కాదండి. ఒక ఆధ్యాత్మిక వైద్యురాలుగా తీర్చిదిద్దడమే స్పిరిచువల్ టాబ్లెట్స్ లెవెల్ 1 క్లాసెస్ యొక్క లక్ష్యం. అంటే మనందరికీ తెలుసు డాక్టర్స్ అంటే తెలుసండి. మనకి శరీరానికి సంబంధించి ఏ అనారోగ్యం వచ్చినా సరే, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు మనం వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఇప్పుడు చూడండి, కళ్ళకి సంబంధించిన డాక్టర్ అయితే ఆప్టమాలజిస్ట్ అని, అలాగే డెర్మటాలజిస్ట్ అని, బోన్స్‌కి సంబంధించి అలా మనం వెళ్తూ ఉంటాం కదా! అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో కూడా ఏ అనారోగ్యానికి కూడా దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ విధంగా మనకి పుస్తకాల రూపంలో అందిస్తారనమాట. ఇవి మళ్ళీ ఎక్కడవో వేరేవి కాదండి. మనకి పత్రి గారు ఏదైతే జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారో అవి అక్కడ ఉన్న వాటినన్నింటినీ కూడా పేర్చి, కూర్చి ఒక పుస్తకం రూపంలో అంటే ఇప్పుడు ఈ అనారోగ్యం అనగానే ఒక ఫీవర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది డోలో గాని, పారాసిటమాల్ టాబ్లెట్ అని వెంటనే మనకు గుర్తొస్తది కదా! అలాగే ఒక్కొక్క అనారోగ్యం అనగానే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మాకొచ్చి ఏదైనా ఈ అనారోగ్యంతో మేము ఫేస్ చేస్తున్నాం అనగానే ఆటోమేటిక్‌గా మాకు ఆ స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఆ బుక్స్ ఏంటనేవి మాకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఒకే చోట ఈ పలానా అనారోగ్యానికి ఈ పుస్తకం అయితే అక్కడ పుస్తకాన్ని చదివితే అనారోగ్యం తొలగిపోదండి. ఆ పుస్తకంలో ఏదైతే వాళ్ళు సమాచారాన్ని ఇచ్చారో దానిని చదివి బాగా అర్థం చేసుకొని దానిని ఆచరించినప్పుడు మాత్రమే ఆ అనారోగ్యం పూర్తిగా
కూకటి వేళ్ళతో తొలగిపోతుంది. అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. ఒక షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అక్కడ ఆ వైద్య విధానంలో అదే కరెక్ట్. కానీ మన స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లోకి వచ్చేటప్పటికి ఒక షుగర్‌కి కానీ, ఒక థైరాయిడ్‌కి గానీ, ఒక బీపీకి కానీ ఏ విధంగా వాళ్ళు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ మనం అసలు మనిషి గురించి తెలుసుకోవాలి. ఒక మనిషి అసలు ఎందుకు పుడతాడు? అతని జీవిత ధ్యేయం ఏంటి అన్నది తెలుసుకొని, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ దిశగా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆ అనారోగ్యాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అలా చేయకుండా ఏదో మనకి జంతువులకి తేడా లేకుండా పుట్టాము, పెరిగాము, తింటున్నాము, అలాగే పిల్లల్ని కంటున్నాము, చేస్తున్నామంటే వాటికి మనకేమి తేడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక జీవిత లక్ష్యం పెట్టుకునే మనం భూమి మీదకొస్తాం. కానీ ఎప్పుడైతే ఈ భూమి మీదకి మనం కన్ను తెరిచాక ప్రాపంచికంలో పడిపోయి పూర్తిగా అంతా మర్చిపోతాం. అంటా ఉంటారు కదా! మాయలో పడిపోతామని. ఆ విధంగా మనం అన్నీ మర్చిపోతామనమాట. ఏదైతే బాగా మనం ప్లాన్ వేసుకునే వస్తాం. ఆ వేసిన దాన్ని పూర్తిగా పెడచెవిన పెట్టేయడం మూలంగానే ఈ అనారోగ్యాలన్నవి వస్తూ ఉంటాయి. అవి గత జన్మ తాలూకా కర్మల ఫలితం కావచ్చు. అంటారు కదా! పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని. కాబట్టి ఆ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అన్న దానికన్నా, ఏం చేస్తే అవి పోతాయన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి. చాలా వరకు ఎలా ఆలోచిస్తాం? నాకే ఎందుకు ఇలా వచ్చింది? నేనే ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నాను? ఇంతమంది ఉన్నారు కదా! వాళ్ళందరూ బాగున్నారు కదా! ఈ టైప్ ఆఫ్ థాట్సే మనకొస్తుంటాయి. నేను చాలా మంచిదాన్ని. నేనెవ్వరికీ ఏ హాని చేయలేదు నాకు తెలిసినంత వరకు. అయినా ఎందుకీ కష్టాలు? ఎందుకీ సమస్యలు? ఇలాగా మనం ఆలోచిస్తూ ఉంటాం. వాటన్నింటికి సరియైన సమాధానం ఏంటి అంటే గనక, ఆధ్యాత్మిక జ్ఞానం మనకి లేకపోవడం. ఆధ్యాత్మిక జ్ఞానం, అవగాహన అన్నది మనకి లేకపోవడం వల్లే అజ్ఞానం, మన మూల అజ్ఞానమే మన బాధలకు కారణం. మనకంటూ సరైన జ్ఞానం ఉంటే గనక, అప్పుడు మనం ఆ అజ్ఞానానికి లోనవ్వం. ఆ సమస్యను మరీ భూతద్దంలో చూస్తున్నట్టుగా బాధపడం. ఎందుకనంటే సమస్యలందరికీ ఉంటాయండి. ఆ తీసుకునే విధానంలో తేడా వల్ల ఎక్కువ సఫరింగా, తక్కువ సఫరింగా అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటే ఇష్యూ, ఒకటే షుగర్ ప్రాబ్లమ్ లేదు ఇంకొక ఏదైనా తీసుకోండి. కొంతమంది ఒక టాబ్లెట్ యేసుకున్నాం పడిపోయింది. దాని పని అది చేసేసుకుంటుందని సింపుల్‌గా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళుంటారు. ఇంకొంతమంది అమ్మో! ఈ టాబ్లెట్ యేసుకున్నాను. ఈరోజు ఇది తింటే ఏమవుతుందో? అలా భయపడే వాళ్ళకి అంతకంతకు అది పెరుగుతా ఉంటుంది. అది తీసుకునే విధానానికి మనకి ఎప్పుడు మనం ఈజీగా తీసుకోగలం? సరైన జ్ఞానం ఉన్నప్పుడు తీసుకోగలం అన్నమాట. దానికి మనకి గైడెన్స్ ఇచ్చేది ఈ ఆధ్యాత్మిక శాస్త్రం. పత్రి గారు ఏదైతే మనకి ఈ స్పిరిచువాలిటీని అందించారో అందుకే అంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే చేసిన కర్మలు పోతాయని కాదు. మనం తీసుకున్న జ్ఞానం వల్ల ఆ వచ్చిన కర్మని మనం ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం తెలుసుకొని ముందుకు సాగాలో అన్నది తెలుస్తున్నప్పుడు, అంతకు ముందు ఉండే భయం గాని, అపోహలు గాని, చాలా చాలా విపరీతమైన అనుమానాలు గాని, అవన్నీ తొలగిపోయి ఆనందంగా జీవించడం అన్నది మనకిక్కడ జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ట్రాఫిక్ సిగ్నల్ అన్న పాయింట్, ఇదిగోండి ఈ టాపిక్. ఈ పుస్తకం మనం ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది అసలు ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్‌కి ఇస్తారనంటే గనక, నడుముకి దగ్గర నుంచి పాదాల వరకు ఉండే అనారోగ్యాలకి మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్న టాబ్లెట్‌ని మనకివ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి 10 పాయింట్లు. ఆ 10 కూడా చాలా అమృత వాక్కులనే మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఆహ్, ఇందులో చెప్పిన ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నాకీ 10 అవసరం ఉండకపోవచ్చు. అందులో రెండో, మూడో నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేస్తే నాకు యూజ్‌ఫుల్ అవుతది. అలాగా అంటే ఇప్పుడు ఒకటే అనారోగ్యమైన షుగర్ ఉన్న 10 మందికున్నా 10 మందికి ఒకటే టాబ్లెట్ ఇవ్వరు. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒక్కొక్క టాబ్లెట్ ఇస్తారు కదా! అదే విధంగా ఇక్కడున్న 10 పాయింట్‌ల్లో కూడా ఎవరికి ఏది అవసరమవుతుందో అది వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆచరించిన రోజున వాళ్ళ అనారోగ్యాలనేవి బయటకు పడతాయి. సో, ఇప్పుడు చూడండి అవకాశం జారవిడవరాదు. ఇది మనకి చెప్తున్న ఫస్ట్ పాయింట్. ఏ అవకాశం జారవిడవరాదు? అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. మనకి ఈ స్పిరిచువాలిటీలోకొచ్చాక కొంచెం అంటూ జ్ఞానం తెలిసాక చాలా చాలా అవకాశాలొస్తూ ఉంటాయి.
మేడం మీరు క్లాసులు చెప్పండి, లేదు మీరు శాకాహార ర్యాలీకి రండి, లేదు అక్కడ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. మీరు డొనేషన్స్‌కి, కలెక్షన్స్‌కి రండి. ఇలాగ మనకి చాలా రకాలుగా ఇంకా చాలా చాలా ఉండుండొచ్చు. బట్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాలు మనకి చాలా 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 వస్తూ ఉంటాయి. కానీ మనమేం చేస్తాము? మా ఇంట్లో ఒప్పుకోరండి. నాకు టైం ఉండదండి. నేను చాలా బిజీగా ఉంటాం. మా పిల్లలొచ్చేస్తారండి ఆ టైంకి. ఇలాగ మనం చాలా కారణాలు చెప్తూ వాటిని దాటివేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి స్పిరిచ్యువాలిటీలోకొచ్చాక పత్రి గారు ఒక మాట చెప్పారండి. ఏంటంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అంటే ఇదే ఆఖరి జన్మ అనేసని. ఎలా అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది అవతల వాళ్ళకి బోధించడమే. ఆ బోధించడం చేసుకుంటూ, చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇంక మరి వాళ్ళకి ఇంకొక జన్మంటూ ఉండదు. సో, అది మనం ఇంప్లిమెంట్ చేసిన రోజున, అంటే ఇక్కడ ఏ అవకాశం వస్తున్నా కూడా, ఇప్పుడు ఈ రోజు నాకు ఈ మేడం అడిగారు. ఈ మేడం అసలు నాకు పరిచయమే లేదు. అయినా కూడా ఓకే. మేడం ఎందుకు అడిగారో, నాకు దీని ద్వారా నేనేం నేర్చుకోవాల్సి ఉంటుందో, సో, ఈ అవకాశం నాకెందుకు వచ్చిందో, వెంటనే నేను ఓకే చెప్పేసాననమాట. కాబట్టి వచ్చిన అవకాశం దేనిని కూడా మనం వదిలిపెట్టకూడదు. ఎందుకు అంటే, అక్కడ మనం ఏదైతే అసలు మనం భూమి మీద పుట్టిందే, జన్మ తీసుకున్నదే ఏదో ఒకటి నేర్చుకోవడం కోసం జన్మ తీసుకుంటాం. ఆనందంగా జీవించడం కోసం జన్మ తీసుకుంటాం. ఏం నేర్చుకుంటాం మనం ఇక్కడ? అంటే ఆనందంగా అంటే మళ్ళీ అదంతా చెప్పుకుంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో, మనందరికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు చాలామంది చెప్పే ఉండుండొచ్చు బహుశా. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. 5 సామ్రాజ్యాలుంటాయి. మనం ఈ ముందు 3 సామ్రాజ్యాల్ని దాటుకొని మానవ సామ్రాజ్యంలో అడుగుపెట్టాం. సో, అంతకుముందు ఉండే గుణాలన్నింటినీ కూడా నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ వదిలిపెట్టుకుంటూ, దైవ గుణాలైన పాజిటివ్ క్వాలిటీస్‌ని నేర్చుకోవడం కోసం మనం నేర్చుకొని ఫైనల్‌గా మనం దైవ సామ్రాజ్యానికి చేరుకోవాలి. అది చేరుకోవాలనంటే మనం కొన్ని కొన్ని నేర్చుకోవాలి. ఎలాంటివి నేర్చుకోవాలి? క్షమ అనే గుణం, ప్రేమ అనే గుణం, సహనం అనే గుణం. ఇలాగా కొన్ని నేర్చుకోవాల్సినుంటాయి. కొన్ని వదులుకోవాల్సినుంటాయి. ఎలాంటివి వదులుకోవాలి? కామము, క్రోధము, లోభము, మోహము ఇలాగ అరిషడ్వర్గాలన్న వాటిని వదులుకోవాలి. భయం, ద్వేషం ఇలాంటివి ఏవైతే ఉంటే వాటినన్నింటిని వదులుకుంటూ ఎప్పుడైతే మనం పాజిటివ్ క్వాలిటీస్ నేర్చుకుంటామో దైవ సామ్రాజ్యంలోకి చేరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అవకాశాలని జార విడవకూడదంటే మనకింకా అంటే ఇప్పుడు రిపీటెడ్‌గా నాకింకా దాని గురించి బాగా అర్థమైపోయింది. నేనింకా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా పనేమీ లేదు అని అనుకునేంత వరకు కూడా ఏ అవకాశం వచ్చినా సరే నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయాలన్నది అవకాశం జార విడవరాదు అన్న దాని గురించి మనకిక్కడ తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. సో, మన లైఫ్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉండాలనే అనుకుంటాం. ఎవరైనా అదే అనుకుంటాం. నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. ఇది ఎవరైనా చేస్తారు. అయితే మనకిక్కడ ఒక విషయం చెప్తారు. ఏంటి? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. అంటే ఇప్పుడు మన వాస్తవం అనగానే ఒక మంచి ఇల్లు కట్టుకోవడమో, ఒక కెరియర్‌లో మనం కెరియర్‌లో సక్సెస్ అవ్వడమో, లేకపోతే ఒక మంచి ఏదైనా సరే మనం అనుకున్నది ఊరు, ఒక అమెరికా వెళ్ళడమో, ఇలాంటివన్నీ కూడా మన ప్లానింగ్ ప్రకారం అయ్యాయనుకోండి. వెంటనే నేను చాలా కష్టపడ్డాను. నేను చాలా అనుకున్నాను. అందుకోసం నాకిదొచ్చిందని చెప్పి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ రెండోదేంటి? ఏవైనా చెడు జరిగినప్పుడు. చెడు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరగడం కావచ్చు, ఏదో ఒక పెద్ద అనారోగ్యం జరగడం కావచ్చు. ఇది కూడా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని మనకి తెలియచేస్తారు కదా! ఇలాంటి సిట్యుయేషన్ రావాలని నేనెందుకు కోరుకుంటాను? ఎవరైనా అదే అనుకుంటారు కదా! నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చక్కగా హ్యాపీగా జీవించాలనుకుంటారు కదా! అలాంటిది ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు కోరుకుంటాం? అంటే మనకి తెలియకుండా మన మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో మన వాస్తవాన్ని మనం సృష్టించేసుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు అంటే మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడూ అవేర్‌నెస్‌తో ఉంటాం. అందుకే మీరెప్పుడు చూడండి మనం స్పిరిచ్యువాలిటీ పరిచయం అయ్యింది మొదలు ఎరుక, 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 ఎరుక అంటారు. ఆ అవేర్‌నెస్ అంటూ ఉండాలనంటారు. ఎందుకు అంటే అలాగే మనకి ఎక్కువ నెగటివిటీకి దూరంగా ఉండమని చెప్తారు. ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అది నువ్వు చూసొచ్చావా వెంటనే అక్కడితో దాన్ని కట్ చేసేయి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో చెప్పొద్దు. ఏదైనా ఒక నెగెటివ్ విషయం జరిగిందా? ఓకే. నీకు తెలిసింది అక్కడితో ఆపేసేయి. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి చెప్పొద్దు. ఎందుకు అంటే
మనము 4 అవస్థల్లో మనం వాస్తవాన్ని సృష్టించుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాలంతా కూడా మనం కొంచెం వరకు కూడా అవేర్‌నెస్‌తో ఉంటాం. పూర్తిగా అవేర్‌నెస్‌తో ఉంటామన్నది కొంతమందికే సాధ్యమవుతుంది. కానీ మామూలుగా మనం పని చేస్తూ ఉంటాం. ఆలోచనలొస్తుంటాయి. లేదు టీవీ చూస్తుంటాం. ఏవో న్యూస్ చూస్తూ ఉంటాం. మనం పని చేస్తూ ఉంటాం. కానీ మనం పడుకునేటప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో, ఆ స్థితిలో కూడా అది వాస్తవాన్ని సృష్టించేస్తూ ఉంటుంది. అందుకనే మనకి టీవీ న్యూస్‌లకి వీటిలకి దూరంగా ఉండమని చెప్పేది అందుకనే. జాగృతి, సుషుప్తి, తురీయ, స్వప్న ఈ 4 అవస్థల్లో కూడా మనకి ఈ ఈ ఏంటంటే మన వాస్తవాన్ని మనం సృష్టించుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో మనకి తెలియకుండా మన సబ్‌కాన్షియస్ మైండ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వాటినన్నింటిని కలెక్ట్ చేసుకొని కొన్ని కొన్ని అట్రాక్ట్ చేస్తాం. మనం ఎటువంటి వాళ్ళమో అటువంటి వాళ్ళతోటే మన ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. చాలా వరకు అబ్జర్వ్ చేయండి. మంచి వాళ్ళమైతే సాత్వికులు చూడండి గుడుల్లో ఉండేవాళ్ళకి ఆళ్ళకెక్కువ పూజలు చేసే వాళ్ళతోటే ఉంటుంది. అంతేగాని కబుర్లు చెప్పుకునే వాళ్ళతో ఉండదు. లేదు కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఎప్పుడు కూడా కబుర్లు అంటే మీన్స్ ఎంతసేపు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు వాళ్ళకే దోస్తీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే అట్రాక్ట్ చేస్తారు. అలాగే మనం ఏ స్థాయిలో ఉంటామో అటువంటి వాటిని మనం ఇక్కడ అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాస్తవానికి సృష్టికర్త అంటే మనం ఒప్పుకోము. ఎందుకు అంటే మంచయితే మనం ఒప్పుకుంటాము. చెడైతే మాత్రం మనం ఒప్పుకోము. ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఎప్పుడైతే మనం ధ్యానం, శాకాహారం పాటిస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటామో, అప్పుడు ఆ వచ్చిన సిట్యుయేషన్ ఎటువంటిదైనా కూడా ఓకే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అలాగే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అలాగే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. సో, ఈ కొటేషన్స్ లాంటివి మనకు తెలుస్తూ ఉండడం వల్ల, ఓకే. గతంలో ఏం చేశానో నిజంగా ఒక మనల్ని ఇబ్బంది పెట్టే మనిషి కావచ్చు, ఒక ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఒక అనారోగ్యం కావచ్చు, మన కర్మను కరిగించేస్తదంటండి. గత జన్మల్లో చేసుకున్న ఏదో ఒక కర్మ ఒకళ్ళని ఇబ్బంది పెట్టడమో, ఒక జీవిని చంపడమో ఏదో ఒకటవ్వచ్చు. ఒక వ్యాధి రూపంగా గాని, ఒక సమస్య రూపంగా తీసుకొనొస్తాం. ఇప్పుడది అనుభవిస్తున్నామంటే, అది మన ఆ కర్మ తీసివేస్తున్నట్టు లెక్క. అది మామూలుగా పోతే దాన్ని చాలా తిట్టుకుంటా ఉంటాం. లేదు ఒక అత్తగారు బాగా పీడిస్తుందంటే ఆవిడని తిట్టుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ వాళ్ళే మనకి గురువులని చెప్తారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం ఉంటుందో, మనం చూసే విధానం మారిపోతుంది. వాళ్ళని చూసే విధానం మారిపోతుంది. అప్పుడు ఆ లైఫ్ హ్యాపీగుంటుంది. లేదంటే ఎప్పుడు అత్తాకోడలు దెబ్బలు తింటూ కొట్టుకుంటూ ఉంటే గనక, ఆ లైఫు వాళ్ళిద్దరికీ బాగోదు. ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఉంటూ ఉంటుందనమాట. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆనందంగా జీవించడానికి, నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాము. అలాగే మన వాస్తవానికి మనం సృష్టికర్తలము. ఈ ఆత్మజ్ఞానం మనం ఎప్పుడైతే ఉంటామో, వచ్చిన ప్రతి దానిని కూడా సమస్య అయినా కావచ్చు, ఆనందైనా అతిగా పొంగిపోకూడదు. అలాగే అతిగా కృంగిపోకూడదు. స్థితప్రజ్ఞతతో ఉండడం, సాక్షిభూతంగా ఉండడం ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు కదా! వాటిని నెమ్మదిగా మనం నేర్చుకున్నప్పుడు వీటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం నాన్ వెజ్ మనకి పూర్తిగా చాలా చెడు కర్మలు యాడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ముందు చేయాల్సిన ఫస్ట్ పని శాకాహారంగా మారడం. ఎందుకంటే చెడు కర్మలు మూటకట్టడం జరుగుతుంది. మనకి ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఒక చేతికో, కాలుకో దెబ్బ తగిలితేనే అమ్మ, అమ్మ అని కొన్ని రోజులు బాధపడతాం. ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకుంటాం. అటువంటిది కేవలం మన జిహ్వ చాపల్యం కోసం వాటిని చంపుతూ ఉంటే వాటికి నోరు లేదనే కదా! మరి అవెవరికి చెప్తాయి? అవి చెప్పుకోకపోవచ్చు. అవి బాధని బయటికి చెప్పలేకపోవచ్చు. కానీ కర్మ అన్నదొకటుంటుంది. సృష్టి అన్నదొకటుంటుంది. ప్రతీదీ గమనిస్తూ ఉంటుంది. మన ఖాతాలో ఏవి జరగాలో అవి మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి అవి ఆ ఫలితాలు మనకి పడిపోతూ ఉంటాయి. ఆ ఫలితాలను బట్టి మళ్ళీ తర్వాత జన్మలో మన జీవితం ఆధారపడి ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెడుతూ ఉంటామో, ఇక్కడ ధ్యానిని మనకి ముముక్షువుతో పోలుస్తారనమాట. అంటే ఒక తపస్సు చేసే వ్యక్తి ఎంత సాధనైతే, ఎంత నిష్టగా, అకుంఠిత దీక్షతో చేస్తూ ఉంటారో, ఇక్కడ ధ్యానిగా ఉండే వాళ్ళకి కూడా 4 రకాల భయాలనేవి వస్తూ ఉంటాయి. ఒకటి 4 రకాల అవరోధాలను అతను ఫేస్ చేస్తూ వాటిని దాటుకొని వెళ్ళాల్సుంటుంది. ఒక ధ్యానం చేస్తూ మొదలుపెట్టిన వ్యక్తి అతను పూర్ణాత్మ స్థాయికి చేరుకోవాలనంటే గనక 4 అడ్డంకులుంటాయి. వాటిని దాటుకొని వెళ్ళాలి. అంతే కదండీ! ఇప్పుడు ఎవరైనా సరే ఒక కెరియర్‌లో ఒక డాక్టర్ అవ్వాలి, ఒక
కలెక్టర్ అవ్వాలి అంటే వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ ఫేస్ చేస్తేనే గానీ 10థ్, ఇంటరు, ఆ తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్, లేదు ఎంబీబీఎస్ ఇవన్నీ చేస్తేనే గానీ వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ గోల్ అనుకున్నది రీచ్ అవ్వలేరు. అలాగే ఇక్కడ మనం కూడా ఆ 4 అవరోధాలను కూడా మనం దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అందులో మొదటిది భయం. 2 అసంపూర్ణ జ్ఞానం. 3 అతీంద్రియ శక్తులు. 4వది బద్ధకం. ఆధ్యాత్మిక బద్ధకం. సో, ఇక్కడ ఈ భయం అన్నది ఏంటంటే, ఇక్కడ 4 రకాల భయాలుంటాయి. శారీరానికి సంబంధించిందా? మనసుకు సంబంధించిందా? లేదు బుద్ధికి సంబంధించిన భయమా? లేదు ఆత్మపరం సంబంధించిన భయమా? అదే విధంగా అంటే ఇక్కడ మళ్ళీ శరీరానికి సంబంధించిన భయమంటే ప్రతి దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎలాగా? ముందు శరీరానికి సంబంధించిన భయమంటే మనం ఎనర్జీని పెంచుకోవాలి. ధ్యానం చేస్తూ ఎనర్జీని పెంచుకుంటూ ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా ఈ భయాలు 4ని కూడా మనం ఓవర్‌కమ్ చేయవచ్చు. ఎందుకంటే వాటి గురించి బ్రీఫ్‌గా ఇంతకుముందు మీకు అదొక టాపిక్ కింద వస్తుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. అలాగే అసంపూర్ణ జ్ఞానం. ఎందుకనంటే మనకు తెలిసింది జస్ట్ ఒక సముద్రంలో ఒక నీటి చుక్కంత కూడా మనకు తెలిసిందో తెలీదో. తెలియాల్సింది ఎంతుందంటే సముద్రం అంతుంది. ఈ ఒక సముద్రానికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎండ్ అంటూ ఉండదు. అలాగే ఒక ఆకాశానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఎండ్ అంటూ ఉండదు. అలాగే మన విజ్ఞానానికి, మన ఆధ్యాత్మిక జ్ఞానానికి కూడా ఇది మొదలు, ఇది ఇది ఎండింగ్ పాయింట్ అంటూ ఉండదనమాట. సంగీతానికి కూడా అంతే. స్టార్టింగ్ పాయింట్ ఉంటుందేమో గానీ ఎండింగ్ పాయింట్ అంటూ ఉండదు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటానే ఉంటుంది. అయితే మనకి తెలిసిన కొద్దో గొప్ప జ్ఞానంతోటి ఆహ్, ఇప్పుడు చూడండి ప్రాపంచికంగా ఉండే వ్యక్తులకి ఆస్ట్రల్ ట్రావెల్ గురించి గాని, థర్డ్ ఐ విజన్స్ గాని, లేకపోతే ఆస్ట్రల్ సర్జరీస్ జరిగాయంటే గాని వాళ్ళు నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఎందుకనంటే వాళ్ళకి దాని గురించి తెలీదు. వాళ్ళకి తెలిసిన కొద్దో గొప్ప జ్ఞానంతో మన మాటలను కొట్టివేసినంత మాత్రాన అవి లేవనా? నిజంగా ఆస్ట్రల్ సర్జరీస్ జరిగి బయటపడి అనారోగ్యంతో బయట తిరిగే వాళ్ళుంటారు కదా! కాబట్టి మనకున్న కొద్దో గొప్ప అసంపూర్ణ జ్ఞానంతో మాటలు ఎవరు చెప్పిన మాటలైనా ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ వాళ్ళ అనుభవంతో చెప్తారు. నిన్నగాక మొన్న వచ్చిన మాస్టర్స్ అయినప్పటికీ కూడా ఏమో వాళ్ళు గత జన్మలో మంచిగా లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా వచ్చిన వాళ్ళు అయ్యారంటే గనక వాళ్ళకి అనుభవాల మీద అనుభవాలొచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనం స్వీకరించాలి. మన ముందున్న గురువుల నుంచి మనం స్వీకరించాలి. కాబట్టి మనకున్న కొద్దిపాటి అసంపూర్ణ జ్ఞానంతోటి దేనిని కూడా మనకే అంతా తెలుసు అన్న అహంకారంతోటి ఎప్పుడూ ఉండకూడదు. చెప్పేవాళ్ళెవరైనా పత్రిక గారే మనకిక్కడ ఎగ్జాంపుల్. ఎందుకంటే స్టేజ్ ఎక్కాక అక్కడ 10 మంది కూర్చుంటే ఆయన ఎన్నో కంట్రీస్ తిరిగారు, అన్నీ చేశారు. కానీ నిన్నగాక మొన్నొచ్చిన వ్యక్తి ధ్యానంలో కూర్చున్న నీ అనుభవం ఏంటోయ్? అని చెప్పేసి ముందు అతనికి మైక్ ఇచ్చేసేవారనమాట. కాబట్టి మనకందుకే చెవులు వినడానికి మనకి ఎవరిని చెప్తారంటే వినాయకుడి చెవుల్లాగా ఎప్పుడు వినడానికి అంత ఉండాలి. వాదించకుండా మనం వినడం అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ అతీంద్రియ శక్తులు. అలాగే ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఒక స్థాయికి చేరినప్పుడు కొంతమందికి థర్డ్ ఐ విజన్స్ కానీ, ఆస్ట్రల్ ట్రావెల్స్ గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమందికి గత జన్మలు చూసుకొని, అయ్యో! నేనప్పుడు అలా చేశాను. దానివల్లే ఈ కర్మ అనుభవిస్తున్నానని తెలుసుకోవడం కావచ్చు. లేదు ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. పలానా చోటుకి వెళ్ళాలి. వీళ్ళకి వెళ్ళే ప్రదేశం కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు. ఒక విజన్ కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ప్రదేశానికి వెళ్తే ఇది నాకు జ్ఞానంలో కనిపించిందనుకుంటారు. సో, అక్కడ మళ్ళీ అహంకారం అనేది రాకూడదు. ఎందుకనంటే అది మళ్ళీ ఆపేస్తూ ఉంటుంది. మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఈ శక్తులు మనకు వస్తూ ఉంటాయో అవి దేనికోసం ఉపయోగించాలనంటే ఇప్పుడు చూడండి జ్యోతిష్యాలు చెప్తాం, జాతకాలు చెప్తాం అనుకున్నవాళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమందికి థర్డ్ ఐ ఉన్నట్టుగా లేదు జ్యోతిష్యాలను బట్టి మేము చెప్తాం అనేసని అంటుంటారు చూసారా? అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే కొంతమంది ఎక్స్‌పీరియన్సెస్‌లోని మా ఎదురింటి వాళ్ళ పాపకి అలాగవుతదని నాకు ముందే తెలిసిందండి. మా పక్కింటోళ్ళ వీళ్ళ విషయంలో ఇలాగవుతదని నాకు ముందే తెలిసిందని. ఎప్పుడైతే మనకి అతీంద్రియ శక్తులొస్తున్నాయో ఇమ్మీడియేట్‌గా మనం వర్క్‌లోకి దించేయాలి. అది మన యొక్క ఆత్మ ప్రగతికి, సమాజ ఆత్మ ప్రగతికి మాత్రమే ఉపయోగపడాలి తప్పితే ఇలాగ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళ ప్రాపంచిక విషయాలకి అది ఉపయోగించకూడదు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సింది మనం ఆహ్ సమాజ ప్రగతి కోసం ఉపయోగపడే ఈ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్స్‌కి గాని, శాకాహార ర్యాలీలకు గాని, మన తాలూకా వర్క్స్ అన్నీ కూడా ఇటు పక్కకి మళ్లించేసుకోవాలనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ కళలే గాని, లేదా ధ్యానానుభవాలు గాని రావడం ఆగిపోతాయి. నెక్స్ట్ ఆధ్యాత్మిక బద్ధకం. అన్నీ తెలుసు మనకి. ధ్యానం చేస్తే అనారోగ్యాలు తగ్గుతాయని తెలుసు. మంచి మంచి బుక్స్ చదవడం వల్ల
చాలా నాలెడ్జ్ తెలుస్తుందని తెలుసు, అన్నీ తెలుసు. కానీ చేయడానికి బద్ధకం. ఇది కూడా అవరోధం. ఈ అవరోధాలను మనం ఎప్పుడైతే దాటుకుంటూ వెళ్తామో, మనం ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ టాబ్లెట్ అండి. నెక్స్ట్ అలాగే సెకండ్‌ది. శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఒకటి మనకైనా కావచ్చు, మన లోపల నుంచి ఒక కోరికొస్తుంది. సపోజ్ ఒక కారు కావాలి. కారు కావాలి. నేను మామూలుగా ప్రాపంచికంగా చెప్తున్నానిది. లేదు మన ఆధ్యాత్మికంగానే తీసుకుందాం. ఒక పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయితే బావుంటుంది. ఎవరిదాకెందుకు నాకే ఒక మేడం ఇల్లు చూసాను. ఆవిడ ఒక సెంటర్ నడిపేవారనమాట. భవానీ గారని వైజాగ్‌లోని. ఆవిడ చక్కగా పైన 2, 3 అంతస్తుల ఇల్లుంది. కిందన ఒక రూము జనాల కోసం ఒక సెంటర్ అంటే అది పిరమిడ్ షేప్ ఉండకపోవచ్చు. కానీ రూమ్ లాగే ఉంటుంది. కానీ లోపల అన్నీ కూడా 7 చక్రాస్ రిలేటెడ్‌గా కలర్స్ వేయడం, క్రిస్టల్స్ పెట్టడం. అది నేను స్టార్టింగే ఆవిడతో వెళ్ళడం మూలంగా నాకది నచ్చింది. ఎందుకంటే సర్విస్ చేద్దామని ఆవిడ సంకల్పం. ఏదో ఒక విధంగా ఆవిడకు ఉన్నంతలో ఆ సెంటర్‌ని ఓపెన్ చేయడం, ఒక వాష్‌రూమ్ అక్కడ బయట ఉండేటట్టుగా చూడడం. ఎవరు కావాలంటే వాళ్ళు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాలు అవన్నీ పెట్టడం. అది చూసారా చాలా బావుంది. అది చూసాక నాకనిపించింది, అబ్బా! చాలా మంచిగా చేస్తున్నారు ఈవిడ. జీవితంలో నాకు కూడా ఎప్పుడైనా సరే నాకు మంచి అవకాశం ఉంటే గనక, నాకు ఆ పిరమిడ్ ఒక ఒక కన్‌స్ట్రక్షన్ చేయడం గాని, మన ఇంటి పైన గాని, కింద గాని ఏదో ఒకటి ఒక థాట్ అయితే నాకనిపించింది. ఆ థాట్ వచ్చింది అంటే గనక నాలో ఆ శక్తి ఉంది. అది నేచర్‌కి నేను గట్టిగా అనుకున్న రోజు నా నేచర్ నాకు దానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చడం, దానికి కావాల్సిన శక్తిని కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. కాబట్టి ఒక కోరిక మనకు వస్తుంది. లేదు ఒక మాస్టర్ ద్వారా మనకి ఈ వర్క్ నువ్వు చెయ్యాలి అని వస్తుందంటే గనక మనం భయపడతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేయమనేసనంటారు. నిజంగా నాకు అది ఫస్ట్ ఆనంద బ్రహ్మ విజయనగరం ప్రోగ్రామ్‌కైతే నేను మెంటల్‌గా ప్రిపేర్ అవ్వలేదు. వెళ్ళేంత వరకు కూడా నేననే అనుకోలేదు. కానీ అంతకుముందు ఇద్దరు, ముగ్గురు మాస్టర్స్ నుంచి నాకొచ్చింది. నేనేంటి, యాంకర్ ఏంటి, దానికింకా చాలా నేర్చుకోవాల్సుంటుంది. నేనేం మాట్లాడగలను అనుకున్నాను. కానీ నిజంగా ఆ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు నేనింకా జస్ట్ ఇలాగ అడుగు పెడతాను స్టేజ్ ఎక్కించి సమ్మను మొదలుపెట్టి అనగానే ఆటోమేటిక్‌గా చిన్న బెరుకు, భయం లేకుండా నేను చేయగలిగానండి. అంటే అక్కడేంటి ఆల్రెడీ నాలో ఆ శక్తి ఉంది. కాబట్టే మాస్టర్స్ రూపంలో నాకొచ్చింది. అదే విధంగా ప్రతి ఒక్కరిలోని కూడా ఒక కోరిక వస్తుంది అంటే గనక దాన్ని అణగదొక్కేయకండి. మన వల్ల ఏమవుతుంది? మరి నాకు నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? చేస్తారా? ఇలాంటి విషయాలన్నిటిని పక్కన పెట్టండి. ముందు మనం స్ట్రాంగ్‌గా అనుకుంటే, మనకిక్కడ స్ట్రాంగ్‌గా ఉంటే మతిలో ఏదైతే ఉంటుందో, మన గతిలో అది జరుగుతుంది. మనం ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉండి మనం దాన్ని నమ్ముతామో, ఆటోమేటిక్‌గా దానికి కావాల్సిన ఏవైతే కావాలో నేచర్ అది ఇస్తుంది. నేచర్ ఇస్తుంది. మన వాళ్ళు కాదు. మన ఇంట్లో వాళ్ళు ఇంకోటో కాదు. నేచరే మనకి ఆ అవకాశం అన్నది ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనలో ఆ శక్తి ఉంది అన్నది మనకి చేయడం. ఇప్పుడు చూడండి, ధ్యాన్ మహాచక్రం అవుతుంది. ధ్యాన్ మహాచక్రం అవుతున్నప్పుడు ఆహ్, కొన్ని లక్షల మందొస్తారు. చాలా అమౌంట్ కూడా అంతే లెక్కల్లో అవుతది. కానీ ఎవరికి వాళ్ళు, అమ్మో! ఇంత పెద్ద ప్రోగ్రాము అన్ని లక్షలు, కోట్లలో అయ్యేదానికి మనమేం ఇవ్వగలం అనుకుంటే, ఆ ప్రోగ్రామ్ 10 రోజులు, 11 రోజులు ఎంత సక్సెస్‌ఫుల్‌గా అవుతదండి? కొన్ని సంవత్సరాలుగా అవుతుంది. అంటే ఇక్కడ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఉడతా శక్తి, ఉడతా భక్తి సాయం అంటారు చూసారా? అలాగే ఎవరికి తగ్గట్టుగా రూ. 1000 వేస్తామా? 500 వేస్తామా? లేదు. మనం ఇంతవరకే వేయగలం. 2000 వరకే వేయగలం. మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని, మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, మన కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ అలా పోగేస్తే ఎంత అమౌంట్ అవుతుందండి? అప్పుడు మనం డైరెక్ట్‌గా మన ఇంట్లో మన డబ్బులే ఇవ్వకపోవచ్చు. కానీ ఇవన్నీ అడిగి చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ కూడా, అది కూడా ధ్యాన మహాచక్రంకే కావచ్చు, పేరవరం ప్రోగ్రామ్‌కే కావచ్చు, మహాకరుణ ప్రోగ్రామ్‌కే కావచ్చు, దేనికైనా కూడా ఇవన్నీ కూడా మన సంకల్పం గట్టిగా ఉండి మనం అమౌంట్ కలెక్ట్ చేయాలని అనుకుంటే ఆటోమేటిక్‌గా అదవుతది. ఒక పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేయాలన్నా, శాకాహార ర్యాలీలు కండక్ట్ చేయాలనన్నా, నా వల్ల ఏమవుతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మనం లిమిటేషన్ పెట్టేసుకున్నాం. నేను అంటే ఈ శరీరం చాలా గొప్పది. ఎందుకనంటే అది ఉండబట్టే మనం ఈరోజు అందరం కూడా ఇలా ఉన్నాం. కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఇంకా గొప్పది. ఆ ఆత్మ యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకున్న రోజున
మనం అనంతమైనది ఆత్మ కదా! ఆ ఆత్మకి ఎంతో శక్తి ఉంటున్నప్పుడు ప్రతీది కూడా మనం చేయగలం అన్నది నమ్మగలగం. ఎప్పుడైతే మనం నమ్ముతామో అది మనకి బయట కూడా జరగడానికి అంతే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక 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 మీ ముందుకి ఒక ఆహ్, వర్క్ వస్తుంది అంటే గనక నేను చేయగలనా? ఇప్పుడు మాకే ఉంటుంది. ఒక కౌన్సిలర్‌గా నాకు చేయమనేసనంటారు. నేనేంటి కౌన్సిలర్ ఏంటి? నాకేం తెలుసు అని అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఒక డాక్టర్‌గా ప్రాక్టీస్ ఎంబీబీఎస్ చేసాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడు జీరో స్టేజ్ నుంచే వాళ్ళు మొదలుపెడతారు. సో, చెప్తూ చెప్తూ ఉంటున్నప్పుడే కదా మనకి వస్తుంది. అలా చెప్పగానే ఆ జీకే సార్ అన్ని రీసెర్చ్‌లు చేసి చేసి ఇప్పుడు ఆ స్థాయికి వెళ్లారు. అలాగే ఎంతో కొన్ని వేల మందిని తయారు చేశారు. చేస్తున్నారు కూడా. అలాగ మేము నేర్చుకున్నది ఏది అని అనుకుంటే ఈ రోజున స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఇలా ఉండదండి. ఇప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది తయారవుతూ ఉన్నారనంటే గనక, ఆ సార్ ఇచ్చిన జ్ఞానాన్ని నమ్మారు. మనస, వాచ, కర్మణ నమ్మారు. దానిని ప్రాక్టికల్‌గా వాళ్ళ జీవితంలో అన్వయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలం. ఎందుకంటే 'ఆనంద బ్రహ్మ' ప్రోగ్రామ్ మొదట్లో డాక్టర్ సార్, జీకే సార్ వచ్చేవారు. కానీ ఇప్పుడు లాస్ట్ 3 డేస్ మాత్రం వచ్చినా చాలయిపోతుంది. అంటే అలాంటి మెరికల్ లాంటి స్టూడెంట్స్‌ని తయారు చేసి వెళ్ళిపోయారనమాట. ఇలాగ ఇక్కడున్న వాళ్ళందరూ మా వల్ల ఏమవుతుందంటే అవుతుందండి? ఆ 3 డేస్ ప్రోగ్రామ్ కూడా అంగరంగ వైభవంకంగా చాలా జరుగుతది. అలాగే ఇప్పుడు ఎక్కడికక్కడ ఆనంద బ్రహ్మలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. చేసేవాళ్ళందరూ కూడా మళ్ళీ మ మళ్ళీ మనమే. చెప్తున్నాం కదా! మనం మనలో ఉన్నది ఆత్మ అనంతమైనది, అత్యంత శక్తివంతమైనది. శరీరానికే మరణము. ఆత్మ ఏదైతే తలుచుకున్నా జరుగుతుంది. అన్న వర్డ్స్ మనకి ఇప్పటి వరకు వినబడలేదు. చూడండి భగవద్గీత అనగానే మనకి ఎక్కడ పెడతారు? ఎవరైనా చనిపోయినప్పుడు పెడతారు. చనిపోయిన వ్యక్తికి అవసరమా అది? ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దాన్ని గమనించరు. కాబట్టి ఇక్కడ మనం భగవద్గీత అన్న దానిని ప్రతిరోజు కనీసం వారానికి ఒక శ్లోకం నేర్చుకున్న అందులో ఎన్ని శ్లోకాలుంటాయి అన్ని వారాల్లో మనం అవన్నీ సిన్సియర్‌గా నేర్చుకోవడం జరుగుతుంది. 700 శ్లోకాలు నేర్చుకోలేము అనుకున్న వాళ్ళు మనకి పత్రి గారు ఇచ్చారు చూసారండి? మొత్తం అన్నింటిని ఏరి మనకిచ్చారు. ఇది. దీనిని అట్‌లీస్ట్ మనం నేర్చుకున్నా చాలా వరకు బాగుపడతామనమాట. ఎందుకంటే మనలో లిమిటేషన్స్ పెట్టేసుకుంటాం. నేను ఇంతవరకే చేయగలను. నా వల్ల ఇంతే అవుతుందని. దాన్ దాని నుంచి మనం బయటపడగలం అనమాట. అలాగే మన యొక్క మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణం. ఇందాక మనం చెప్పుకున్నాం. మనం వెంటనే మనం ఏ అనారోగ్యం వచ్చినా సరే, అదిగో వాళ్ళు అలాగన్నారు. నేను దానివల్ల ఎక్కువ బాధపడ్డం వల్లే నాకు ఈ అనారోగ్యం వచ్చింది. వెంటనే మనం పాయింట్ ఔట్ అవతల వాళ్ళని చూపిస్తామండి. నిజంగా మనం చేసేదదే. లేదు ఒక ఫినాన్షియల్ ఇష్యూస్ రాని, ఏ ఇష్యూ రానా వచ్చిన అవతల వాళ్ళు అలా చేయబట్టే ఇదిలా జరిగింది. మన తప్పేమీ లేదక్కడ. అన్నట్టుగానే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శారీరక సమస్య, మానసిక సమస్య, రిలేషన్‌షిప్ ఇష్యూస్, సాంఘిక సమస్య గాని, ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ, ఏ సమస్యలైనా కూడా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనకు మనమే డిజైన్ చేసుకొని వచ్చాము. ఈ ఈ జ్ఞానం లేనంత సేపు కూడా అవతల వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తాము. ఎప్పుడైతే మనకి జ్ఞానం వచ్చిందో, సో, వాళ్ళు కాదు మనమే చేసుకున్నాము. కాబట్టి వాళ్ళని చూసే దృష్టి మారిపోతే అక్కడ కొన్ని సమస్యలు తగ్గిపోతాయి. కొత్త సమస్యలు రావు. ఉన్న ఫినాన్షియల్ ఇష్యూస్ పోతాదన్నది నెమ్మదిగా మనం చేసే వర్క్‌ని బట్టి, మన తాలూకా నాలెడ్జ్‌ని బట్టి పోతుంది గానీ, కొత్త సమస్యలనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకున్న మూల అజ్ఞానాల వాటిని మనకు 3 రకాలుగా తెలియచేస్తారండి. అదేంటంటే ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఆధ్యాత్మిక తాపం అన్నది 90% అంటే మనకి స్పిరిచ్యువాలిటీ పరిచయం అయ్యేంత వరకు కూడా ఆత్మ అన్న మాట మనం వినం. శ్వాస అన్నదాన్ని గమనించం. అవునా కాదా? ఆత్మ అంటే ఎప్పుడు? మనం చనిపోయినప్పుడు ఆత్మ ఎళ్ళిపోయింది. పుట్టినప్పుడు ఆత్మ వచ్చి శరీరంలోకొస్తే ఆత్మ. అప్పుడు మనిషి జన్మిస్తారు. అంతవరకు మనకు నాలెడ్జ్ ఉంది. కానీ మనకి స్పిరిచ్యువాలిటీలోకొచ్చాక మనకన్నీ తెలుస్తున్నప్పుడు మనకి ఈ నేను అంటే నేను ఎవరు అని కనుక్కోమని మనకి రమణ మహర్షి గారు ఆయన నోరిప్పితే అదొక్కటే అడిగేవారంటండి. అస్సలు నోరిప్పేవారు కాదు. ఒకవేళ విప్పినా "నువ్వెవరో తెలుసుకున్నావా?" అని అడిగేవారు. అంటే ఇక్కడ నేనెవరంటే ఇప్పుడు ఈ జన్మకి నేను సునీతనే. గత జన్మలో ఇంకొకటి కదా! వచ్చే జన్మలో ఇంకోటి అవ్వచ్చు కదా! లేదు నేనొక హౌస్ వైఫ్‌నో, లేదా ఒక డాక్టర్‌నో ఇది కాదు కదా! అసలు నేనంటే ఎవరు? అంటే మన మూలాల్ని మనం తెలుసుకోవడం అన్నది మనకిక్కడ ఈ జ్ఞానం ఎప్పుడొస్తుంది? ప్రాపంచికంలో మనం డబ్బు సంపాదిస్తున్నప్పుడు,
లేదు ఆస్తులు, అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పుడు మనం వీటి గురించి అవగాహన ఉండదు. లేదు అక్కడ ఆధ్యాత్మికత అంటే గుళ్ళు, గోపురాలకు వెళ్ళడం, పూజలు చేయడం. అంతవరకు అక్కడ నేను బాగా ఆచరించాను కాబట్టి నేను చెప్తున్నానండి. అంతకుముందు ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళామా, ఉపవాసాలు చేశామా, పూజలు చేశామా, ఆ దానాలిచ్చామా, ఈ దానాలిచ్చామా ఇవన్నీ నాకు అప్పటికి తెలిసిన ఆధ్యాత్మికత అదే. కానీ అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, దేవుడు ఏదైతే ఇప్పుడు చూడండి, మీకు ఒకటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆహ్, మనం గుడికి వెళ్తాం. శివుడికి బాగా ఎక్కువ ఇష్టపడేదాన్ని నేను. శివుడికి అభిషేకం చేయడం అనంటే, అసలు ఎన్ని అభిషేకాలు చేసినా సరే నాకిష్టమే తెప్పించేసేయడం, చేసేయడం, అది చేసేయడం అలాగుండేది. నిజం చెప్తున్నాను 'గోపాల గోపాల' మూవీ వచ్చాక అందులో ఒకసారి చెప్తాడనమాట. ఆ పాలు దేవుడి మీదకి వేసింది పాలుని బయట ఉన్న ఒక పసికందుకిస్తే ఆకలి తీరుతది కదా! అని. అది నాకు ఆహ్, చాలా ప్రశ్నించేటట్టుగా నన్నక్కడ ఆపింది కొంచెం సేపు. నిజమే కదా! ఎందుకంటే భగవంతుడిచ్చిందాన్నే మనం తిరిగిస్తున్నాం. భగవంతుడు మనకేదివ్వలేదు. ఎవ్రీథింగ్ గాలి, నీరు అన్నీ భూమి, కూడు, గుడ్డ ఎవ్రీథింగ్ ఆయనిచ్చిందే మనం ప్రసాదం రూపంలో ఆయనకి తిరిగి పెడుతున్నాం. ఆయన ఆశించిందదా. నేను పూజలు చేస్తున్నప్పుడు నాకొచ్చే క్వెషన్స్ ఇవే. దేవుడికి నేనేదివ్వాలి? ఏదివ్వాలి? అన్నీ అరటిపళ్ళు నైవేద్యం ఆయనిచ్చింది నుంచి. కొబ్బరికాయ ఆయనిచ్చింది. ప్రసాదం చేసింది ఆయనిచ్చిన దాని నుంచి. నా నుంచి ఏదివ్వాలన్నది నాకు క్వెషన్ ఉండేదనమాట. అప్పుడు నాకొచ్చిన ఆన్సర్ మనసుని నిర్మలంగా ఉంచుకొని, ప్రశాంతంగా ఉంచుకుంటూ, అందరిలోని కూడా అది వచ్చిన ఆన్సర్ అది ఇంప్లిమెంటేషన్ నేను చేసేసానని నేను వెంటనే చెప్పనండి. ఆ వచ్చిన ఆన్సర్ ఏంటంటే, "నువ్వు ఎంత క్రిస్టల్‌గా అంటారు చూసారా? ఇటుపక్క నుంచి చూస్తే అటుపక్కకి కనిపిస్తదని. అంత పారదర్శకంగా మనం ఉండాలి. అంటే మనలో ఉన్న గుణాల్ని అన్నింటిని కూడా అలాగలాగలాగా దుర్గుణాలన్నింటిని వదులుకొని వెళ్ళినప్పుడు, అప్పుడు మనం ఆఖరికి నీళ్లు పోసిన భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది దేవుడికి మనం చేయాల్సింది. అసలైన ఆధ్యాత్మికత అన్నది మనకక్కడ తెలియకపోవడం. మనం చేస్తున్న వాటిల్లో భగవంతుడు అందుకే అంటారు గురువు పాదాలు కాదు పదాలు పట్టుకోండని. పత్రి గారి కాళ్ళ మీద పడితే చాలా కోపమొస్తుంది. ఆయన ఏం చెప్పారు? ధ్యాన ప్రచారం చేయమని చెప్పారు. ఈ ధ్యాన ప్రచారంలో ఏముంది? ఆధ్యాత్మికత అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటుంది? కాబట్టి భగవంతుడు అంటారు కదా! అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని మనకి లలిత సహస్రనామంలో చెప్తుంది. పారాయణాలు చేస్తా ఉంటాము. కానీ అసలు వాటి మీనింగ్ ఏంటన్నది ఎప్పుడైనా చూసామా? అలా చూసుకున్న రోజున మనకి ఆహ్, మనం అంతర్ముఖ సమారాధ్య అంటే బాహ్యంలో నువ్వు పూజలు చేస్తున్నప్పుడు దేవుడు కనిపించడం అన్నది కాదు. నీ అంతరంలోకి వెళ్ళు. నీలో ఉన్న భగవంతుడిని నువ్వు చూస్తావు అన్నది కదా! అక్కడ దాని మీనింగు. దీనిని మనం ప్రచారం చేయడం. ఈ ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మికత లోపకం వల్లే సగం ఆధ్యాత్మిక బాధలకి కారణం. ఫస్ట్‌ది ఆధ్యాత్మిక తాపానికి కారణం ఇదే. సరి అయిన ఆధ్యాత్మికత మనకి లేకపోవడం. ఇక రెండవది ఆధ్యా ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అంటే మనకన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు మళ్ళీ జీరో స్టేజ్‌కొచ్చి నేర్చుకోవాల్సుంటుంది. అంటే ఇప్పుడు చూడండి ధ్యానం చేస్తారు, శాకాహార ర్యాలీలకు వెళ్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అనారోగ్యాలొస్తాయి. లెక్క ప్రకారం మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏంటి? ధ్యాన ధ్యానం సర్వరోగ నివారణ కదా! మళ్ళీ ఎందుకొస్తున్నాయి? అంటే అక్కడ తెలుసుకున్న దాన్ని అక్కడితో ఆపి, మళ్ళీ నాకసలేమీ తెలియలేదన్నట్టుగా జీరో మైండ్‌తో మళ్ళీ మొదలుపెట్టుకొని మళ్ళీ అక్కడ కొత్తగా నేర్చుకోవడం. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్‌కి మనం ఎప్పుడైతే వెళ్ళకుండా డీవియేట్ అవుతూ ఉంటామో నేచర్ మనకి టక 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 అప్పుడప్పుడు మనకు వార్నింగ్స్ ఇస్తూ ఉంటుందనమాట. ఆహ్, ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నేను వాడుతున్నాను కాబట్టి మీకు చిన్నది చెప్తున్నాను. మామూలుగా ప్రాపంచికంగా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే డాక్టర్ అవ్వడమో, ఇంజినీర్ అవ్వడమో, లేకపోతే కలెక్టర్ అవ్వడమో, ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడమో ఏదో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చూడండి కొంతమందికి ఇప్పుడు మనమే చూసాము. మనకి డాక్టర్ జీకే గారున్నారు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. పత్రి గారు ధ్యానాన్నంతటికి పరిచయం చేశారు. అది ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్. అలాగే డాక్టర్ న్యూటన్ గారున్నారు. అలాగే మనకి ఆహ్, ఇంకా తటవర్తి గారున్నారు. ఇలాగ వీళ్ళందరూ చెప్పేది ధ్యాన ప్రచారమే అయినప్పటికీ కూడా వాళ్ళ తాలూకా విధానాలు మళ్ళీ కొంచెం మారినట్టున్నాయి గానీ చెప్పేది అందరిది ఒకటే. నదులు వేరైనా తిరిగి కలిసేది ఆ సముద్రంలోకే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని పట్టుకొని తటవర్తి గారు సైలెన్స్ మెడిటేషన్ పట్టుకుంటారు. అలాగే గుడాకేశ అన్నదొకటున్నది.
లైట్ వర్కర్స్ అని ఒకటున్నది. ఇలా మనం తీసుకుంటే వంశీ గారు ఒకళ్ళున్నారు. ఇలాగ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ వీళ్ళందరూ మళ్ళీ పట్టుకున్నది పత్రికారిదే. కానీ దాంట్లోనే మళ్ళీ ఒక స్పెషలైజేషన్ కింద వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. అలాగే మనకి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లోకొచ్చేటప్పటికి ఒక కౌన్సిలర్‌గా ఉంటామా? ఒక టీచర్‌గా ఉంటామా? ఒక టెక్నికల్‌గా ఉంటామా? లేదు ఒక వర్క్‌షాప్స్ కండక్ట్ చేసే వాళ్ళలాగా ఉంటామా? లేదు ఆజీవ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే చేపలు, మాంసం అమ్మే వాళ్ళని వాళ్ళ వృత్తులు తప్పు అని చెప్పి తెలియచెప్పి వాళ్ళకి ఇంకొక వృత్తి మరి ఇవ్వాలి కదా! తప్పని చెప్తే వాళ్ళు ఆపేశారు. మళ్ళీ వాళ్ళకి ఇంకొక జీవన భృతి కల్పించాలి కాబట్టి, వాళ్ళకి కుట్లు, అల్లికలు, డ్రైవింగు, కంప్యూటరు ఇలాంటి వాటిని నేర్పించడం అన్నమాట. ఇలాగ సమ్మాజీవ ఇలాగ కొన్నున్నాయి. ధ్యాన విద్యార్థి అంటే స్కూలుకి వెళ్లి క్లాసెస్ చెప్పడం, కాలేజెస్‌కి వెళ్లి క్లాసెస్ చెప్పడం, గర్భిణీ స్త్రీలకి ధ్యాన మాతృత్వం ఇలా చాలా వింగ్స్ ఉన్నాయి స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లోనే. ఆత్మ సౌందర్యం. మనం ఎప్పుడైతే అంతరంలో అందంగా ఉంటామో, బాహ్యంగా మనం ఏమి మేకప్‌లు వేయనవసరం లేదు. ఆటోమేటిక్‌గా అందమనేది వస్తుందనమాట. సో, ఇలాగా కొన్నున్నాయి. వీటిల్లో దేంట్లో మనం స్పెషలైజేషన్ చేస్తాము. ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్‌లో మనం ఎప్పుడైనా కొద్దిగా అటు ఇటు వెళ్తున్నామన్నప్పుడు మనకి నేచర్ ఇండికేట్ చేస్తుంది. నువ్వు వెళ్తున్నది ఇది కాదు అని ఒక అనారోగ్యంగా చెప్తుంది. లేదు ఒక సాంఘిక సమస్యగా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఆగి నేను వెళ్తున్న రైట్ కరెక్టానా? ఇదా? నేను చేస్తుంది మళ్ళీ స్పిరిచ్యువల్ వర్కే కదా! ఇదా? అవునా? కాదా? అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం పర్పస్ ఆఫ్ లైఫ్‌లోకెళ్తామో, ఆ ఆది భౌతిక తాపం నుంచి మనం బయటపడతాం. నెక్స్ట్ మూడోది ఆది దైవిక తాపం. ఇందాక చెప్పుకున్న మొదటిది 90% అయితే, రెండోది 9% అయితే, ఆది దైవిక తాపం అంటే ఇప్పుడు మనందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికక్కడే చూస్తున్నాము. సునామీలు, వరదలు, భూకంపాలు. ఎక్కడికక్కడ వస్తున్నాయి చూసారండి? ఇదేంటంటే ప్రకృతి మనని బ్యాలెన్స్ చేయడం కోసం అనేసన్నది తెలియచేస్తుంది. ఎందుకంటే మీకు మనందరికీ తెలిసిందే కరోనా టైంలోని అప్పటి వరకు స్వార్థంతో ఉన్న వ్యక్తి ముందు పక్కవాడు బాగున్నాడా లేదా అని చూసారు. కరోనా మనకదే కదా తెలియచేసింది. అమ్మో! పక్కోడు బాగుండాలిరా బాబు! ఆడు బాగుంటేనే మనం బాగుంటామని. మళ్ళీ ఆ కరోనా 2 ఇయర్స్ వెళ్ళిపోయాక మళ్ళీ స్వార్థం. నువ్వే కాదు నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాణిని, జీవిని కూడా నీతో సమానంగా ప్రేమించు. వాటికి కూడా జీవించే హక్కుంది. ప్రకృతి ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నప్పటికీ కూడా మానవుడు తను చేయాల్సిందే. నిజం చెప్పాలంటే ప్రకృతికి హాని కలిగించేది ఏ జీవరాశి వల్ల ప్రకృతికి హాని అవ్వదండి. ఒక్క మానవుడి వల్లే. ఎందుకంటే మిగతావన్నీ వాటికి తగ్గట్టుగా అవి బతుకుతూనే ఉన్నాయి. ఆది నుంచి కూడా. కానీ ఒక్క మానవుడు మాత్రమే ఈ పరిశ్రమలు కావచ్చు, మెడిసిన్స్ అని, అవని, ఇవని, ప్రయోగాలని మొత్తం ఆహ్, అన్ని రకాలుగా కూడా పొల్యూషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆదిదైవిక తాపం దానికి బ్యాలెన్స్ చేయడం కోసం నేచర్ అన్నది ఈ వరదల రూపంలో కానీ, సునామీల రూపంలో కానీ మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా అక్కడ బ్యాలెన్స్ అన్నది జరుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి జీవిలోని కూడా దేవుడున్నాడు. అందుకే మనకి చూడండి, పాముకి నాగుల చవితి అనేసని పాముకి చేయడం, సంక్రాంతి టైంలోనేమో మనం మన వీటికంటారు కదా! వాటినేమంటారు? ఎడ్లు వాటికి ఉంటాయి కదండీ! వాటికి పూజలు చేయడం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారనంటే, వాటిల్లో కూడా భగవంతుడున్నాడని దాన్ని వదిలేసుకున్నాం. మనకి నచ్చినట్టుగా తీసేసుకొని మనం చేస్తూ ఉంటాం అనమాట. ఇంక నాగుల చవితి అంటే వెళ్లి పాలు పోసేసామా, టపాసులు పేల్చామా. అలాగ మనకు నచ్చిన రీతిలో చేస్తున్నాం. కానీ మన ప్రతి ప్రాణి కూడా ఎవరి దాని రీతిలో అది బ్రతుకుతూ ఉంటుంది. మనం ఎంత హ్యాపీగా బతుకుతున్నామో దాన్ని కూడా అంతే హ్యాపీగా బతికినిచ్చేటట్టుగా మనం ఉండాలి. అది మనం ఇక్కడ నేర్చుకోవాలనమాట. అలాగే మనల్ని బట్టే మనకు తోడు. అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనల్ని బట్టే మన తోడుంటుంది. ఇప్పుడు మనకి స్పిరిచ్యువాలిటీలో కొన్ని కోట్ల మంది మనకి ప్రపంచం వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా, కొన్ని లక్షల మంది మాత్రమే ధ్యానం చేస్తారు. కొన్ని వేల మంది మాత్రమే ఈ క్లాసెస్‌కి వాటికి ఎందుకంటే కొంతమంది ధ్యానమే ఇష్టపడతారు. క్లాసెస్ అన్నా, సజ్జన సాంగత్యం అన్నా వాళ్ళకి నచ్చదు. అలాగే కొంతమంది మాత్రమే ఈ ఈ క్లాసెస్ వింటారు. కొంతమంది మాత్రమే సర్వీస్‌లోకి దిగుతారు. ఎందుకు అంటే వాళ్ళ దీనిని బట్టి. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉంటున్నారు అనంటే గనక ఒకరిని బట్టి ఒకళ్ళు లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎలాగైతే మనం ఎలాంటి గుణాలతో ఉంటామో అటువంటి వాళ్ళనే మనం ఇక్కడ అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్ కూడా ఏం చెప్తా ఉంటారంటే,
మన నిత్య జీవితంలో గాని, కళల్లో గాని వచ్చే అనుభవాలను కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకటే సిట్యుయేషన్ మనకు బాధర్ చేస్తుంది అంటే, ఇక్కడ మనం బాగా గుర్తించాల్సిందేంటంటే, సిట్యుయేషన్ సమస్య కాదు అక్కడ ప్రాబ్లమ్. ఇక్కడ ఆ సిట్యుయేషన్ నుంచి మనం ఏదైతే నేర్చుకోవాలో, ఆ లెర్నింగ్ నేర్చుకోలేనప్పుడు, ఆ సిట్యుయేషన్ మనకి రిపీటెడ్‌గా ఇబ్బంది పెడుతుంది అని మనం గ్రహించి, అక్కడ ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటే, ఆ సిట్యుయేషన్ అనేది లేదు ఆ పర్సన్ అయినా ఇప్పుడు ఒక బాసే ఉన్నాడు. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ ఏం గుణం? ఓకే. ఇతనితో నేను సహనంతో ఉండాలి. పోన్లే అతను కొంచెం సాటిస్ఫై చేసేస్తే గోల లేని పని ఎందుకొచ్చింది నాకనుకోని, కొంచెం తల వంచుకొని ఉంటే, ఆ ఇగో అతనికి సాటిస్ఫై అయిపోయి, అక్కడ ఎప్పుడైతే లెర్నింగ్ అన్నది బాగా అయిపోతుందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళకి ప్రమోషనొచ్చి వీళ్ళు వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవడం, లేదా ఆ బాసే వేరే చోటుకి వెళ్ళిపోవడం, అద్భుతాలు జరుగుతాయి. మనకు తెలీవు, మనం నమ్మము. కానీ అలాంటి అద్భుతాలనేవి జరుగుతాయి. ఎప్పుడు? మనం ఈ సిట్యుయేషన్ నుంచి గాని, ఈ పర్సన్ నుంచి గాని మనం ఏదైతే నేర్చుకోవాలని మనం ప్రశ్న వేసుకొని దాన్ని ఆచరించినప్పుడు. అలాగే నెక్స్ట్ పాయింటొచ్చి దేవుని రాజ్యం తొలుత గమనించండి. జీసస్ క్రైస్ట్ చెప్పారండి ఇది. సో, మనం ఏమనుకుంటామంటే, హమ్మయ్య! మనం చిన్న పిల్లలుగా పుడతాము. చిన్న పిల్లలుగా పుట్టాక, మనం పెద్దయ్యాక ఇది అవ్వాలనేసి అనుకుని ఒక గోల్ పెట్టుకుంటాము. లక్కీగా ఆ కెరియర్ కూడా మనం సాధించేస్తాము. తర్వాత ఇంట్లో పెళ్ళంటారు. మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేశాక మళ్ళీ ఫ్యామిలీ బాగుండాలనుకుంటాము. తర్వాత మన పిల్లల మీద వాళ్ళ కెరియర్‌లో బాగుండాలనేసని, డబ్బులు బాగా రావాలని, బాగా సంపాదించాలని మనకి హోదా బాగుండాలని, ఇవన్నీ అయ్యాక అప్పుడు మనం ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అంటే మన వాళ్ళేమంటారు, "అప్పుడే నీకేంటి ఇంకా 60 ఏళ్ళు ఎప్పుడో చేయాల్సిన దాన్ని ఇప్పటి నుంచి నువ్వు చేస్తున్నావు." కొంతమంది 20 ఏళ్ళకే వస్తారు. కొంతమంది 5, 6 ఏళ్ల పిల్లల నుంచే వాళ్ళు ధ్యానులుగా ఉంటారు. 60 ఏళ్ళ తర్వాత చేయాల్సిందాన్ని ఇప్పటి నుంచే చేస్తున్నావేంటనంటారు. కానీ జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నువ్వు ఆధ్యాత్మికత మీద దృష్టి పెడితే, అంటే దేవుని రాజ్యం ఏదైతే ఉందో ముందది నీలోనే ఉంది. దానిని నువ్వు గమనించినట్టయితే గనక, అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే చిన్న పిల్లల్ని చూడండసల. ఎంత నిష్కల్మషంగా, ఎంత చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళ నవ్వు. అలాగ గనక మనం తయారైపోతే గనక మనకి ఏది రావాలో అది చక్కగా మనం ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని తీసుకుంటూ వెళ్తున్నప్పుడు డబ్బయితే డబ్బొస్తుంది, కారైతే కారొస్తుంది, కెరియర్ అనుకున్నదొస్తుంది. ఏదన్నా వస్తుంది. కానీ ఇది ఈ ఈ అవగాహన మనకు లేకపోవడం మూలంగా మనం వీటికి అన్నింటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, అసలైన దాన్ని వెనక్కి జరిపేస్తున్నాం. కానీ ఈ 60 ఏళ్లలో అతను మంచి స్థాయికి వెళ్లారు. కానీ ఈ 60 ఏళ్లలో నేర్చుకున్న ఎంతో ఆధ్యాత్మికతను నేర్చుకోవాల్సిన దాన్ని అతను పక్కన పెట్టేశారు. మళ్ళీ అది నేర్చుకోవడం కోసం ఇంకొక జన్మ వేస్ట్ అవుతుంది కదా! ఈ నాలెడ్జ్ మనకి లేకపోవడం వల్ల, మనకి ఈ జన్మలు ఇప్పటి వరకు ఎన్ని జన్మలంటే 350-400 జన్మలు వరకు కూడా మనకి ధ్యానం అనే మాట మన చెవిన పడదంట. ఎప్పుడైతే మనకి ఈ మాట పడుతుందో, వెంటనే మనం ఇమ్మీడియేట్‌గా చేయాల్సింది శాకాహారాన్ని పట్టుకోవడం, ధ్యానాన్ని పట్టుకోవడం. ఎందుకంటే తెలియకుండా చాలా జన్మలు వృధా అయ్యాయి. తెలిసాక మాత్రం తప్పు చేయకూడదని వెంటనే దాన్ని మనం పట్టుకోవడం. ఇక్కడ మనం చేయాల్సింది అగైన్ ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. అంటే దేవుని రాజ్యం అంటే వేరే ఇంకేం కాదు. భగవంతుడిని మనలో ఎక్కడో బయటెక్కడో గుడిలో కాదు. మనలో ఉన్న భగవంతుడిని మనం చేరుకోవడం కోసం చేసే సాధన. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేయడం ఇవన్నీ గూడా మనలోనే ఉన్నాయి. ముందిది గమనిస్తే ఆటోమేటిక్‌గా జరగాల్సింది జరుగుతుంది. పత్రి గారి చేతిలో పైసా ఉండేది కాదంట. వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే వినేదాన్ని నేను. సో, కానీ ఆయన మొత్తం ప్రపంచమంతా తిరిగారు. నిజం చెప్పాలనంటే, ఆయన ఒకానొక టైంలో ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి, ఈ ఆధ్యాత్మికత కోసం చేసే జాబ్‌ని కూడా పక్కన పెట్టేసి వదిలేసారాయన. పక్కన పెట్టడం కూడా కాదు. వదిలేసి ఫస్ట్ ప్రయారిటీ దానికిచ్చారు. ఆ టైంలో ఫినాన్స్ లేకపోతే అసలొక ఫ్యామిలీ ఎలా రన్ అవుతదండి? కానీ ఇప్పుడు వాళ్ళెలా ఉన్నారు? పత్రి గారు ఎక్కడికి వెళ్తున్నా సరే ట్రావెలింగ్ చార్జెస్ ఎలాగొచ్చాయి? వాళ్ళ బేసిక్ నీడ్స్ ఎలా తీరాయి? ఎక్కడో ఎగ్జాంపుల్ అవసరం లేదు. మనకు పత్రి గారే చాలు. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమంటారు? ఒక ప్లానింగ్ ఉండేది. దానికి వెనక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. దానికి తగ్గ వనరులు సమకూర్చేవాళ్ళు. టికెట్ కావాలంటే టికెటు, కారంటే కారు. ఎందుకని? అతను ఆధ్యాత్మికతకి అంత ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అతనికి ఏది లేదు.
అన్నీ ఉన్నాయి కదా! జగమంతా కుటుంబం అయింది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం ఆధ్యాత్మికతకి ఇవ్వాలి. దీనికోసం మనం ఏం చేయాలనంటే ప్లానింగ్ వేసుకోవాలి. ఎందుకనంటే మనం ఎక్కడో ముక్కు మూసుకొని ఏదో ఒక అడవుల్లోకి వెళ్ళిపోయి మనం తపస్సు చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఫ్యామిలీస్‌లో ఉంటున్నాం. పెళ్ళిళ్ళవుతున్నాయి. లేదు ఇంకా పెళ్లి కాకపోతే కూతుళ్ళుగానో, కొడుకులుగానో ఉంటాము. బాధ్యతలుంటాయి కాబట్టి మనం ఫ్యామిలీలో ఉంటున్నప్పుడు కొంత టైం దీనికి, కొంత టైం దానికి అన్నది బ్యాలెన్స్ చేసుకుంటూ నిజంగా కత్తి మీద సాము లాంటిది. 2 ప్రాపంచికతని, ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది చాలా అవసరం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వాక్యం ద్వారానే స్వస్థత. ఇది కూడా మనకి జీసస్ క్రైస్టే చెప్పారు. అలాగే మనకి శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సో, వాక్యం ద్వారా స్వస్థత అంటే నిజంగా ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మౌనం గురించి చాలా బాగా చెప్తారు. అవసరమైతేనే మాట్లాడు, లేకపోతే కామ్‌గా ఉండు. అదే కదా మనకు చెప్తారు. రమణ మహర్షి నుంచి కూడా అదే కదా మనం నేర్చుకునేది. మౌనం, మౌనం, మౌనం. ఎందుకనంటే ఎంత మౌనంగా ఉండి పత్రి సార్ ఒక మాట మాట్లాడితే ఆ మాట అయిపోయేది అంతే. ఆ మాటకి అంత శక్తి ఉంది. మాటే మంత్రం అంటారు కదా! మామూలుగానే మనకు తెలియకుండా ఏది పడితే అది, ఎలా పడితే అలాగా నోటికి ఎలా వస్తే అలాగా మాట్లాడేస్తూ ఉంటాం. ధ్యానంలోకి రాకముందు. అక్కడికి మన పెద్దలు అంటానే ఉంటారు. అశ్విని దేవతలుంటారు, లేదు తదాస్తు దేవతలుంటారు. ఈ టైంలో మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు. అలాగనేసని చెప్తూ ఉంటారు. నిజంగా నాకు ధ్యానంలోకొచ్చాక ప్రతి దాంట్లోని పరమార్థం తెలుసుకుంటున్నానండి. తదాస్తు దేవతలుంటారనంటే మన అమ్మ వాళ్ళు చెప్తే దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ అసలు దాని వెనకతలున్న అసలైన రీజన్ ఏంటి? మనం ధ్యానం చేస్తున్నాము, శాకాహారం పాటిస్తున్నాము, మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నాము. భగవంతుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో, అదే విధంగా మనం జీవిస్తున్నప్పుడు, ఎక్కువ మౌనంగా ఉంటూ మనం చేస్తున్నప్పుడు మన మాట మంత్రం అవుతుంది. అంటే మనం అప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడాలి? ఒక అద్భుతమైన మాట మాట్లాడాలి. ఇక్కడ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది అని పత్రి సార్ అన్నారంటే, అదక్కడ అయిపోయేదంతే. ఆ మాటకి అంత శక్తి ఉంటుంది. అది తెలియకుండా నెగెటివ్‌గా ఎలా పడితే అలాగా మనం మాట్లాడడం అన్నది మన పిల్లలకి ఇప్పటి నుంచే, ఇప్పటి వరకు తెలియకుండా ఏదో జరిగిపోయింది. ఇక మీదటైనా పిల్లలకి తెలియచెప్పాలి. అది చెప్పాలంటే ముందు మనం పాటించాలి. మన మాట ఎలా ఉంటుందన్నది మనం చక్కగా ఆత్మజ్ఞానంతో కూడిన పలుకులు అనేసని చెప్తారు చూసారా? సో, సత్యంగా పలుకుతూ, సత్యం గురించి తెలియచేస్తూ ఉండడం అన్నది మనం చేస్తూ ఉన్నప్పుడు మనం చెప్తే పిల్లలు చేయరండి. మనం చేస్తే వాళ్ళు చేస్తారు. ఇది 100% కాదు. 200% సత్యం ఇది. మనం చక్కగా మంచి పుస్తకాలు చదువుతూ ఉండి, పిల్లలకి ఖాళీ టైంలో సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మంచి కథల పుస్తకాలు ఇచ్చిస్తూ వాళ్ళని చదవమంటే వాళ్ళు చదువుతారు. మనం ఫోను చూసుకుంటూ వాళ్ళ పుస్తకాలు చదవమంటే వాళ్ళు చదవరు. కాబట్టి ఇక్కడ పిల్లల గురించి గానీ, ఇంట్లో వాళ్ళ గురించి గానీ మనం ఏదైనా చేయాలనుకుంటే ముందు మనం ఆచరించాలి. అలాగే మన వాక్కు కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అనారోగ్యంలో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాం. వెళ్ళి నిజంగా అతను ఒక ఆహ్, ఏ అనారోగ్యమైనా కానివ్వండి, ఒకళ్ళతో చేయించుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు అతను చాలా బాధపడుతూ అప్పటి వరకు అతను చాలా బాగా తిరిగిన వ్యక్తి. చాలా బాధపడుతూ వీళ్ళ చేత చేయించుకుంటున్నాను అన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి వీలైతే నీకు కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. నువ్విలా చెయ్యు. ఇలాగ ఈ పుస్తకాలు చదువు. ఇది విను. పీఎంసీ ఛానెల్ చూడు. లేదు ఇలాగ మనం మంచి మాటలు చెప్తూ ఉంటే అతనికి బూస్టింగ్ ఉంటుందండి. మళ్ళీ అతను బిల్డప్ చేసుకుంటున్న ఎనర్జీకి మనం ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి మనం లేవడానికి అతను తొందరగా కోలుకోవడానికి మనం హెల్ప్ చేస్తాం. అలా కాకుండా కొంతమందుంటారు. మొన్ననే మా చిన్నాన్నగారి అబ్బాయికి ఇలాగే సమస్యొచ్చింది. అతను 5 నెలల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు మనం వెళ్ళిన వ్యక్తి అతను ఉంటాడా అండి? పోతాడా? సో, మన మాటలు అవతల వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయి అని అనుకున్నప్పుడు, తెలియకుండా కూడా మనం మాట్లాడకూడదు. తెలిసాక పూర్తిగా అయితే సత్యవంతమైన మాటలు మాట్లాడాలి. జ్ఞానవంతమైన మాటలు మాట్లాడాలి. లేదా కామ్‌గా ఊరుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ముందు ఇతరులకు చెయ్యు. ఇది కూడా మనకి జీసస్ క్రైస్ట్ చెప్పిందే. సో, మనకేంటి అనుకుంటున్నాం? మనకి ప్రేమ కావాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, ఇంకొకళ్ళ నుంచి కానీ. ఫస్ట్ మనం అది ఇస్తేనే కదా వచ్చేది.
మనం చిరాకు పరాకుగా ఉంటూ, నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటే, అవతల వ్యక్తి మనతో ప్రేమగా ఉండాలనంటే ఎలా అవుతుందండి? నీకు ప్రేమ కావాలా? లేదు నీకు మంచి వాళ్ళ మాటలు లేదు అంటే కొంత ఆహ్, అంటే ఇక్కడ మనకు సహాయం అనగానే టక్కున గుర్తొచ్చేది డబ్బు. ఈవెన్ డబ్బుకి కూడా మనం చెప్పొచ్చు. మనకున్నంతలో దానం అంటే ఎలాంటి వాటికి దానం చేస్తామండి? అంతకుముందంతా సంఘ సేవ, సాంఘిక సేవ, శరణాగతి సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇక్కడ మళ్ళీ 3 రకాల సేవల గురించి చెప్పొచ్చు. సాంఘిక సేవ అంటే అంతకుముందంతా కూడా అవతల వాళ్ళకి డబ్బు రూపేణా గానీ, లేదు భోజనం పెట్టడం కానీ, లేదు ఒక వస్త్రాన్ని మనం మన దగ్గర చాలా బట్టలుంటాయి. అవి ఇచ్చేయడం గానీ, ఇవన్నీ కర్మయోగంలోకి వెళ్ళే సేవల్లో మనం చేస్తూ ఉంటాం. ఆ తర్వాతకొచ్చేటప్పటికి ఆధ్యాత్మిక శాస్త్ర ఆధ్యా శరణాగతి సేవ అనేటప్పటికి ఇది ఇండివిడ్యుయల్‌గా చేసేదాన్ని ఒక గుడిలో సాయిబాబా గుడిలో కావచ్చు, లేదు ఇంకొక చోట కావచ్చు. లేదు కొంతమంది ట్రస్టీ రూపంలో కూడా ఇలాగా కొంతమందికి పలానా పుట్టినరోజుల నాడు, పెళ్లి రోజుల నాడు చేసేది శరణాగతి సేవ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంక మూడోది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. స్పిరిచ్యువల్ మాస్టర్స్ అందరూ కూడా చేసేది. ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేసేది కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఏది ఆశించకుండా మనం సత్యాన్ని, జ్ఞానాన్ని ధ్యానం చెయ్యమని, శాకాహారాన్ని పాటించమని, పిరమిడ్‌ల కన్‌స్ట్రక్షన్ కోసం డబ్బులు కలెక్షన్ చేయడమని, ఇలా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. 10 మందికి మంచి మాటలు చెప్పావా? నీకదే ప్రేమ వేరే వాళ్ళ దగ్గర నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి గూడా వస్తుంది. ఎందుకంటే విశ్వానికి ఒక నియమం ఉంది. నువ్వేదైతే ఇస్తావో మాట ద్వారా గాని, చేత ద్వారా గాని, మన ఆలోచన ద్వారా గాని, అది వందల వేల రెట్లే తిరిగి నీకొస్తుంది. నీకెటువంటి వ్యక్తులు తారసపడుతున్నారు? ప్రేమతో కూడిన వ్యక్తులు తారసపడుతున్నారంటే, నీవు ఆ స్థితిలో ఉన్నట్టు. ఇప్పుడు గొడవ పడే మనుషులే నీతో ఉన్నారనంటే, అగైన్ సెల్ఫ్ చెక్ మనకేనండి. మీరనొచ్చు ఏంటి మేడం అంటే ఇక్కడ మొదట్లో మా క్లాస్‌లో అయ్యేటప్పుడు మా అత్తగారు ఇలా చేస్తున్నారో, మా బావగారు ఇలా చేస్తున్నారో, లేదా మా ఆడపడుచు ఇలా చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు అనుకుంటా ఉన్నప్పుడు, అగైన్ వాళ్ళది కాదమ్మా తప్పు. అంటే వాళ్ళలో ఒక గుణం ఉంది. సపోజ్ అవతల వాళ్ళలోని ఆహ్, ఎలా చెప్తాము? అవతల వాళ్ళు పిసినారోళ్ళనుకుందాం సపోజ్. అసలది పిసినారితనం అనే గుణం గుర్తించడంలో కూడా ఎంతో కొంత మనలో ఉంటేనే కదా! అది పిసినారితనం అనే గుణం మనకి తెలుస్తది. కాబట్టి ఆ పిసినారితనం అనేది అవతల వాళ్ళలో ఉన్నదంటే నీలో ఉంది కాబట్టి ముందు నువ్వు నీ పిసినారితనాన్ని వదులు. అక్కడ వాళ్ళు మారతారు అని చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఆహ్, అవతల వాళ్ళలో మార్పు కావాలనుకుంటున్నామో, లేదా అవతల వారి నుంచి ఆశిస్తున్నామో, అది ముందు మనం చేయాలి. అది మాటే కావచ్చు, లేదు ప్రచారమే కావచ్చు, లేదు డబ్బు కూడా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలండి. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నది మనం ఒక జ్ఞానయోగం స్థాయికి వెళ్ళాక పిరమిడ్ కన్‌స్ట్రక్షన్స్‌కి గానీ, ఇలాంటి వాటికి మనం చేస్తూ ఉండడం మూలంగా మనకి ఏది రావాలన్నది అది నిజ్ మనకి ఈ నేచర్ అనేది చూసుకుంటుందనమాట. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాము అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆత్మపరంగా కోరి సాధించాలి. ఇక్కడ ఇవి 4 పాయింట్లని ఒకే మాటగా చెప్పారు చూడండి. ప్రాపంచికంగా కోరి సాధించరాదు. వచ్చింది తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. వచ్చింది విడిచిపెట్టాలి. ప్రాపంచికంగా కోరి సాధించరాదంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఏది? దేవుని తాలూకా ఇది నీలోనే ఉంది. తొలుత దాన్ని గమనించు అనేసని మనకి చెప్పుకున్నాం. దైవ సామ్రాజ్యం నీలోనే ఉంది. తొలుత దాన్ని గమనించు అని. సో, ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో, ఇంకా ప్రాపంచికంగా మనం కోరికలు కోరాల్సిన అవసరమైతే ఉండదు. ఎందుకనంటే, మనకేది కావాలన్నది మనం చెయ్యవలసింది చేస్తూ ఉంటే. ఈ మధ్య కాలంలో జీకే సార్ చెప్పిందేంటంటే, ఆధ్యాత్మికత అన్నది ఒక గోడ లాంటిదంట. ఆ గోడ మనం ఎంత పైకి కట్టుకుంటూ వెళ్తామో, దాని తాలూకా నీడ కూడా అంత పెరుగుతూ ఉంటుంది. ఆ నీడ అన్నది ప్రాపంచికత అంట. అంటే చూడండి, మనం ఆధ్యాత్మికంగా ఎంత పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రాపంచికంగా నాకీ ఉద్యోగం కావాలి, నాకీ కారు కావాలి, నాకిలాంటి భర్త కావాలి, నాకిలాంటివి ఈ కోరికలన్నవి అవసరం ఉండదింకా. మనం చేసుకుంటూ ఇప్పుడు జీకే సార్ కూడా ఆయన ఆయన మొదట్లో ఒక ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి మొదలుపెట్టిన వ్యక్తి ఇంతింతై వటుడింతే అన్నట్టుగా పత్రిసార్ బాటలో నడుస్తూ ప్రపంచవ్యాప్తంగా స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయడానికి ఆయన ఎలా వెళ్తున్నారు? ఆయనకి ఇంక ప్రాపంచికంగా ఏమీ లేవు. అసలు అవసరం కూడా అసలు ఆ కోరికన్నదే లేదు ఆయనకి. ప్రాపంచికంగా కోరి సాధించరాదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇస్తున్నారా? ఊరికనొస్తే తీసుకోండి. కానీ ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. వచ్చిన దాన్ని విడిచిపెట్టాలి. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలంటే ముందు ధ్యానం. ఫస్ట్ మనకు ధ్యానం కుదరదు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చోగానే అబ్బా! ఎంతసేపు చేస్తాం లెగిసిపోదాం అనిపిస్తది. కానీ దానిని కొన్ని గంటల వరకు వెళ్ళేంత వరకు కూడా మనం దాని కోసం శ్రమ పడాల్సి ఉంటుంది. గంట చేస్తామా? 2 గంటలు చేస్తామా? అది మనకి మొదట్లో కష్టం కాబట్టి 5, 10 నిమిషాల గ్యాప్‌తో ఎక్కువ సార్లు చేస్తూ ఎప్పుడైతే ధ్యానం మనకు బాగా కుదిరింది, కూర్చోగానే కుదురుతుంది, ఎన్ని గంటలైనా నేను కూర్చోగలను అని అనుకున్నప్పుడు దానిని వెంటనే విడిచిపెట్టి ఒక పక్కనే వెంటనే చేయాల్సింది స్వాధ్యాయానికొచ్చేయాలి. అబ్బా! నాకు ధ్యానం బావుంది. అనారోగ్యాలన్నీ తగ్గిపోయినాయి. నేను ఇంకా కూర్చుంటానంటే అక్కడ నేచర్ ఒప్పుకోదు. దానికి వెనకతలే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని మనకి అన్ని పత్రిగారు చకచక వివరించి చెప్పేశారు. వెంటనే మనం స్వాధ్యాయంలోకి వెళ్ళాలి. సో, బుక్స్ చదువుతూ అక్కడి నుంచి నాలెడ్జ్ తీసుకోవడం మూలంగా ఆ సిట్యుయేషన్స్‌కి గాని దానికి తగ్గట్టుగా నాలెడ్జ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బుక్స్ ఎందుకు చదవాలని అంటే చాలా కొన్ని లక్షల కోట్ల పుస్తకాలున్నాయండి చదవాల్సినవి. మనకి మరణం అంటేనే చాలా వరకు అందరం భయపడిపోతాం. కానీ నిజంగా మరణ భయం ఎవరికైనా ఉంటుంది. ఉండని వాళ్ళంటే నిజంగా వాళ్ళు మహాత్ములని అనుకోవచ్చు. అయితే ఒకసారి నేను ఒక కొటేషన్ విన్నానబ్బా! ఏమనంటే, "అలసిపోయిన శరీరానికి నిద్ర ఎంత అవసరమో, అలసిపోయిన ఆత్మకి చావు కూడా అంతే అవసరం. అక్కడ శాంతి లభిస్తుందని." అది వినగానే నాకు ఒక్క నిమిషం నిజం ఒక్కసారి ఆలోచించాను. నిజమే కదా! ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అలసిపోయి పని చేస్తాం. రోజంతట్లో ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండడం, బయటికి వెళ్ళడం, రావడం, ఇంట్లో పని చేసుకుంటాం. రాత్రి అవ్వగానే చక్కగా కళ్ళు మూసుకొని నిద్రపోతాం. అది ఆ శరీరానికి మళ్ళీ తర్వాత రోజు లేసేటప్పటికి ఎంతో విశ్రాంతినిస్తుంది. మళ్ళీ తిరిగి తర్వాత రోజుకి కావాల్సిన శక్తిని మనం పుంజుకుంటాం. మరి ఆత్మ సంగతి అంతే కదా! శరీరానికే మరణం గాని ఆత్మకి కాదు కదా! ఎప్పుడైతే ఇక్కడ మనకి ఒక జీవిత కాలం పాటు మనం నిజంగా మనం పుట్టినప్పటి నుంచి ఒక 4, 5 ఏళ్ళు తెలియకుండా గడిచిపోయినా, ఇప్పుడు నిజంగా 2, 3 ఏళ్ళకే పిల్లల్ని స్కూళ్ళల్లో వేసేస్తున్నా, ఇంక చూడండి అక్కడి నుంచి స్ట్రగులే వాళ్ళకి. ముందంతా చదువులు గోల, తర్వాత కెరియర్ గోల, కెరియర్ అయిన వెంటనే పెళ్ళంటారు. పెళ్ళైన వెంటనే మళ్ళీ పిల్లలంటారు. పిల్లలైన వెంటనే మళ్ళీ వాళ్ళ కెరియరే. ఎప్పుడు సుఖపడతాం? పోనీ పెళ్లి అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసా హమ్మయ్య! అనుకుంటే మళ్ళీ ఇప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు కూతుళ్ళింటికో, కొడుకులింటికో వెళ్ళిపోవాల్సొస్తుంది. అక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ కొంచెం టైం కూడా వాళ్ళిద్దరూ ప్రశాంతంగా గడపడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగస్తులు. వాళ్ళిద్దరూ డ్యూటీలకెళ్ళిపోతే మనవడు, మనవరాలిని చూసుకోవడానికి. ఎప్పుడండి మనకు విశ్రాంతొచ్చేది? చావులోనే కదా! అదన్నాక హబ్బయ్య! ఎంత తొందరగా చచ్చిపోతే ఎంత హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా. కాబట్టి ఇక్కడ ఆహ్, ఆహ్, ఆ మరణ భయానికి సంబంధించిన జ్ఞానం మనకి పుస్తకాల ద్వారానే వస్తుంది. అప్పుడు ఆత్మాయనం పుస్తకం కావచ్చు, జీవాత్మ ప్రపంచ నియమాలు నిజంగా జీవాత్మ ప్రపంచ నియమాలైతే ఎలా జీవించాలి? అంటే ఇప్పుడు మనం ఒక దానం చేస్తాము. 10 మందికి చెప్పుకుంటాం. శూన్యం. ఫలితం శూన్యం. అందుకే అంటారు, కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని. అదే అసలైంది. ఎందుకు ఆ నానుడొచ్చిందంటే, మనం ఒక దానం చేసి ఎంత గుప్తంగా చేస్తే, అది చేసిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి తప్పితే మరొకళ్ళకి తెలియకూడదు. చేసుకొని మనం డబ్బాలు కొట్టుకుంటున్నామంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఇది జీవాత్మ ప్రపంచ నియమాల్లో మనిషి ఎలా జీవించాలన్నది చాలా వివరంగా చెప్పారనమాట. ఇలాంటి నా పుస్తకాలు 'ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్' అంటే మనకెందుకు ఈ భయాలుంటాయి, ఇవన్నీ తెలియాలంటే అసలు మనం ఎన్ని జన్మలు ఎత్తాము, పునర్జన్మలుంటాయా? ఇలాంటి వాటి కోసం 'ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్' ఇలాంటి మంచి పుస్తకాలు మనం చదువుకుంటున్నప్పుడు మనకి వచ్చిన నాలెడ్జ్ వల్ల కొన్ని కొన్ని సమయాల్లో అవే మనకి దారి చూపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం మూలంగా ఎప్పటికప్పుడు మనకి ఏవైనా సందేహాలు ఉంటే గనక మనకి వాళ్ళు నివృత్తి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి ప్రణాళిక వేసుకోవడం. ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక డాక్టర్ అవ్వాలనంటే నేను డాక్టర్ అయిపోవాలని ఒక సంకల్పం పెట్టేసి ఇంటర్ చదివేస్తే అయిపోదు. చాలా కష్టపడాలి. ప్లానింగ్ వేసుకోవాలి.
సినిమాలు, షికార్లు అన్నింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ ఏ టైంలో ఏది చదవాలని వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నప్పుడే వాళ్ళు డాక్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మన ఈ జన్మ ప్రయాణంలో, మన ఈ జీవిత ప్రయాణంలో మనం ఒక మంచి పూర్ణాత్మ స్థాయికి ఎదగాలనంటే మనం ఏం చేయాలి? ఎంతసేపు ధ్యానం చేయాలి? ఎంతసేపు మనం స్వాధ్యాయం చేయాలి? ఎంతసేపు సజ్జన సాంగత్యంలో పార్టిసిపేట్ చేయాలి? పిరమిడ్ దర్శనానికి ఎన్ని సార్లు వెళ్తూ ఉండాలి? అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కళాకారుడు కావాలని చెప్పారు. ఏ ఏ ఏ ప్ర ఏ అంటే సంగీతం నేర్చుకుంటామా? డాన్స్ నేర్చుకుంటామా? దానికి ఎంత సమయం కేటాయించాలి? వీటితో పాటు మన ప్రాపంచిక పనులు వీటన్నింటిని వేస్తూ ఒక ప్రణాళిక అనేది వేసుకుంటూ ఎందుకనంటే ఈ ప్రయాణంలో మనం ఒక సంగీతమే మేము నేర్చుకొని ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు కొంతమంది కళాకారులు మనకి ఇప్పుడు మన పనేంటి ధ్యానం పరిచయం చేయడమే మన పని. ఇప్పుడు ఆనంద బ్రహ్మ అని ఒక టీమ్ ఉంటుంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లోనే. వాళ్ళ పనేంటంటే వాళ్ళు సంగీతం నేర్చుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు వాళ్ళు మనకి ఇన్విటేషన్ ఇస్తారనమాట. ప్రోగ్రామ్ అవుతుంది రమ్మని. అక్కడ వాళ్ళకి ధ్యాన పరిచయం చేస్తాం. ఒక పావుగంట, అరగంట వాళ్ళిచ్చిన సమయాన్ని బట్టి. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అట్రాక్ట్ అవుతారు. లేదు కొంతమంది అట్రాక్ట్ అయిన వాళ్ళు మనతో టచ్‌లో ఉంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు ధ్యానిగా, శాకాహారిగా మారుతూ ఉంటారు. ఈ తాలూకా కర్మ ఫలితం ఈ వీళ్ళలో పడదా అండి? ఎప్పుడైతే వాళ్ళు వెజిటేరియన్ అయ్యారో కొన్ని వందల మేకలు, కోళ్ళు చంపించి వాళ్ళ జీవిత ప్రయాణంలో ఆళ్ళు 30 ఏళ్ళు అనుకుందాం. ఇంకా 30 ఏళ్ళు ఆళ్ళు బతుకుతారనుకుంటే, వాళ్ళ ఆ నాన్ వెజ్‌ని తినడం ఆపేసినట్టే కదా! ఆ పుణ్య ఫలితం ఈ ఆనంద బ్రహ్మ టీమ్ ఎవరైతే వెళ్లారో వాళ్ళకి పడదా? ఆటోమేటిక్‌గా పడతదది. కాబట్టి ఈ ప్రణాళిక అన్నది వేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. దేనికెంత టైం వేయాలి అన్నది. సంగీతం నేర్చుకుంటామా? డాన్స్ నేర్చుకుంటామా? పద్యాలు నేర్చుకుంటామా? శ్లోకాలు నేర్చుకుంటామా? ఇవన్నీ కూడా ఎందుకనంటే భాషలు నేర్చుకోవడం కూడా మనకిక్కడ రావాలి. తెలుగు నేర్చుకుంటే ఒక తెలుగులో మాత్రమే మనం చెప్పగలం. కానీ వేరే భాషలు నేర్చుకోవడం వల్ల మిగతా లాంగ్వేజెస్‌లో కూడా మనం వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం అనేది జరుగుతుంది. అలాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఇది ముందే మనం చెప్పుకున్నాము. అది మంచైనా, చెడైనా ఇక్కడ మనం ఈ భూమి అనే అద్భుతమైన పాఠశాలలో మనం నేర్చుకోవడానికి, ఆనందంగా జీవించడానికి వచ్చాము. జరుగుతున్న ప్రతిదానికి కూడా కారకులం మనమే అని ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆ పెద్ద సమస్య అన్నది కూడా చిన్నదిగా మారిపోతుంది. దాన్ని తొందరగా వెళ్ళిపోతుంది. అదే గనక అంగీకరించుకుంటే ఎందుకు, ఎందుకు అనుకుంటే మాత్రం మనకది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందనమాట. కాబట్టి ఇక్కడ మనం అదొకటి తెలుసుకోవాలి. మనం ఫస్ట్ ఈ అవేర్‌నెస్ లేకపోవడం వల్లే చాలా వరకు సమస్యలు అన్నవి వస్తూ ఉంటాయి. అలాగే అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకనంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మనం శరీరపరంగా ఉండేటప్పటికి ఇప్పుడు చూడండి పత్రి గారు చూడండి అసలు ఎంత బాగా క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్లారంటే, ఆయన మహానుభావుడండి. గత జన్మలో ఏదో చేసున్నాడు. అందుకే ఆయనకయ్యింది. అది మళ్ళీ మనకొస్తదంటే మనం అన్వయించుకోం. ఎందుకంటే చాలా త్యాగాలు చేయాలక్కడ. ఫ్యామిలీని పక్కన పెట్టాలి, డబ్బులు బోలెడు పెడతా ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండాలంటే మనం అక్కడ చెయ్యం. కానీ పత్రి గారు ఒకటే చెప్పారు. నేను అంటే ఆత్మ. అందుకైన వెంటనే ఆత్మ అంటే మళ్ళీ భగవంతుడు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎందుకంటారనంటే, మనమందరం భగవంతుని స్వరూపాలమే. ఒక భగవంతుడికి ఏదైనా తలుచుకుంటే ఏ విధంగా అయితే వస్తుందో, మనకి కూడా ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఆత్మ అనంతమైన శక్తితో కూడుకొని ఉంది. అది దేనితో కూడా అంటారు కదా! నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః. నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. ఆత్మని ఏవి కూడా శస్త్రాలేవి కూడా వాటిని అంటే వాటిని ఆత్మని నశింప చేయలేవు. నీరు గాని, గాలి గాని ఏది కూడా ఆత్మని ఏమీ చేయలేవు. మనకి శరీరానికి మాత్రమే మరణం అన్నది. ఆత్మకి కాదు. సో, ఒక ఆత్మ గనక నేను డాక్టర్ కావాలి అని అనుకుంటే ఈ జన్మలోనే అవుతుంది. ఒకవేళ అవ్వలేదనంటే ఇంకొక జన్మలోనైనా అది సాధ్యపడుతుంది. అది ఒక జన్మలో అవుతుందా? 100 జన్మల్లో అవుతుందా? అన్నది మళ్ళీ ఎవరి ప్రణాళికను బట్టి వాళ్ళకుంటుంది. ఇది ఈ ఈ నాలెడ్జ్ అంతా మనకు తెలియచేసేదే ఈ ఆధ్యాత్మిక శాస్త్రము. ఈ స్పిరిచ్యువల్ సైన్స్. కాబట్టి ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్‌గా వచ్చిన పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళని ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అనారోగ్యాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. నడుము నొప్పి దగ్గర నుంచి కింద ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నింటికి సంబంధించిన సమస్యలకు మనం ఈ టాబ్లెట్ ఇవ్వడం అన్నది జరుగుతుందండి. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నది.
థ్యాంక్ యూ అండి. ఎక్కువ టైం తీసుకున్నానేమో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.